Firstly, firstly we shall discuss about the paper. అసలు పేపర్ క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. సో ఓవరాల్ గా మీరు చూసుకున్నట్లయితే ఈరోజు మనం పేపర్ వన్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? పేపర్ వన్ అనేది డిస్కస్ చేద్దాం. సో పేపర్ టూ అనేది నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. టోటల్ గా వీ హ్యావ్ టు అటెంప్ట్ 19 క్వశ్చన్స్ అనేవి మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ 19 క్వశ్చన్స్ కూడా వీ హ్యావ్ టు కంప్లీట్ విత్ ఇన్ 3 hours. 3 hours. సో దీంట్లో టోటల్ గా 10 మార్కర్స్ 10 మార్కర్ క్వశ్చన్స్ అనేవి మనం 10 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. 100. అండ్ 15 మార్కర్ క్వశ్చన్స్ అనేవి 6 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ 90. అండ్ 20 మార్కర్ క్వశ్చన్స్ 3 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. 60. సో టోటల్ 2, 5, 6. ఓకే. సో 10 మార్కర్ 10 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ 10 మార్కర్ 10 క్వశ్చన్స్ అన్ని కూడా ఖచ్చితంగా మనం రాయడానికి ఉంటుంది. ఖచ్చితంగా మీరు రాయాల్సి ఉంటుంది. ఎటువంటి ఆప్షన్ అనేది లేదు. 15 అండ్ 20 మార్కర్ క్వశ్చన్స్ లో మీకు ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అయితే ఎందుకు ఇవి చెప్తున్నానంటే ఇక్కడ మనం ఎలా చూస్ చేసుకుంటున్నాము అనేది మన ఓవరాల్ స్కోర్ అనేది ఆధారపడి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒకవేళ మీరు స్ట్రాటజికల్ గా చూస్ చేసుకోకపోతే యు ఆర్ గోయింగ్ టు లూజ్ ది మార్క్స్. అవునా కదా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ మనకి ఈ 15 మార్కర్ క్వశ్చన్స్ ఎట్లా ఉంటుందంటే సెకండ్ క్వశ్చన్ ఉంది అనుకోండి. సెకండ్ క్వశ్చన్ లో ఏ, బి, సి ఇట్లా ఉంటాయి. అండ్ ఏ క్వశ్చన్ 20 మార్కర్ ఉంటుంది, బి క్వశ్చన్ 15 మార్కర్ ఉంటుంది, సి క్వశ్చన్ 15 మార్కర్ ఉంటుంది. ఓకే. అయితే కొన్ని సార్లు మనకి ఎట్లా ఇస్తారంటే 20 మార్కర్ క్వశ్చన్ మనకి వచ్చింది ఉంటుంది, 15 మార్కర్ క్వశ్చన్ ఇది మనకు రాదు అండ్ ఇది మనకు ఉంటుంది. సో ఇదొక చాయిస్ ఉంటుంది. అండ్ అట్లానే మీకు మరొక క్వశ్చన్ అనేది లెట్స్ టేక్ థర్డ్ క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్ థర్డ్ ఏ, థర్డ్ బి, థర్డ్ సి సేమ్. థర్డ్ ఏ 20 మార్కర్, 15 మార్కర్ అండ్ 15 మార్కర్. ఓకే. సో అయితే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే సో మీకు 20 మార్కర్ రాదు, బట్ ఈ 15 మార్కర్ అనేది మీకు బాగా వచ్చు. సో స్ట్రాటజికల్ గా వీ హ్యావ్ టు చూస్ ది సెకండ్ ఓవర్ ది థర్డ్ క్వశ్చన్. అర్థమైందా? సో జాగ్రత్తగా ఎట్లా వచ్చింది, ఎలా వస్తుంది, ఎలా చూస్ చేసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ద ట్రికీ థింగ్ ఏంటి అంటే ఈ 10 మార్కర్ క్వశ్చన్స్ అనేవి 10 మార్కర్ క్వశ్చన్ మనం అస్సలు కనీసం గెస్ కూడా చెయ్యలేము. క్వశ్చన్స్ ఎక్కడ పడితే అక్కడ ఇస్తూ ఉంటాడు. సో దానికి సొల్యూషన్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ మీరు రెగ్యులర్ గా న్యూస్ పేపర్ చదువుతుంటే కాస్త కరెంట్ అఫైర్స్ లో ఆంథ్రపాలజీ రిలేటెడ్ ఏవైతే వస్తాయో అవి మీరు కాస్త జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే స్టాటిక్ ప్లస్ కరెంట్ అఫైర్స్ కలిపి ఓరియంటేషన్ తో 10 మార్క్స్ కి ఇవ్వడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ 10 మార్కర్ క్వశ్చన్స్ కి మీరు యాక్చువల్లీ మీ నాలెడ్జ్, మీ హొరైజన్ అనేది పెంచుకోవాలి. దట్ డెవలప్స్ త్రూ క్లాస్ డిస్కషన్స్ అనేవి మీరు జాగ్రత్తగా విన్నట్లయితే ఖచ్చితంగా మీరు మోస్ట్ ఆఫ్ ది 10 మార్కర్ క్వశ్చన్స్ అన్ని కూడా అటెంప్ట్ చేస్తారు. క్లియర్? అండ్ ఫర్ షూర్ అది ఏ ఆప్షనల్లో మాత్రమే కాదు, మీరు ఏ ఆప్షనల్లో తీసుకున్నా సరే అట్లీస్ట్ ఎవ్రీ ఇయర్ 1 or 2 క్వశ్చన్స్ అనేవి 10 మార్కర్ చాలా అంటే చాలా టఫ్ ఉంటుంది. కనీసం ఎక్స్పెక్ట్ చేయనట్టు కూడా ఉంటుంది. క్లియర్? ఎస్. అయితే మనం స్టాండర్డ్ సోర్సెస్ లో అంటే నేను చూపిస్తాను, మీకు చెప్తాను కూడా ఎక్కడి నుంచి స్టాండర్డ్ సోర్సెస్ నుంచి వచ్చి ఉంటుంది ఏంటి అనేది కూడా చెప్తాము. ఏది అసలు మనం కనీసం టచ్ చేయలేమంటే రెగ్యులర్ గా స్టాండర్డ్ సోర్సెస్ నుంచి ఎటువంటి క్వశ్చన్ కూడా రాకపోతే ఆ క్వశ్చన్స్ అనేవి ఆబ్వియస్లీ మనం ది టఫ్ క్వశ్చన్స్ కింద మనం తీసుకుంటాం. దట్ ఐ కాల్ ఇట్ యాజ్ ఏ బౌన్సర్ క్వశ్చన్. క్లియర్? ఆ క్వశ్చన్స్ అనేవి బౌన్సర్స్ కింద చూసుకోవాలి. అయితే వాటి నుంచి మనం ఎక్కువ మార్క్స్ అనేవి తెచ్చుకోవడానికి ట్రై చేసేదానికన్నా హార్డ్లీ బేర్ మినిమం లైక్ 1, 2, 3 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవడమే సరిపోతుంది. ఓకే. దట్ వీ షాల్ సీ ఎవ్రీథింగ్. సో పేపర్ వన్ డిస్కషన్ అనేది స్టార్ట్ చేస్తాను. హోప్ దిస్ ఇస్ కంప్లీట్లీ క్లియర్. టోటల్ మీకు ఈ 10+6+3 19 క్వశ్చన్స్ అనేవి మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది పేపర్లో. సో ఆన్ దట్ నోట్ వీ షాల్ స్టార్ట్ ది డిస్కషన్. అయితే నేను క్వశ్చన్స్ అనేవి చూపిస్తూ ఉంటాను. అది ఎక్కడి నుంచి వచ్చింది, మన నోట్స్ నుంచి డైరెక్ట్ గా ఏమైనా వచ్చాయా, ఆర్ మన క్లాస్ డిస్కషన్ నుంచి వచ్చాయా, ఆర్ వీ షాల్ ఆల్సో డిస్కస్ అబౌట్ రైట్, ఆర్ ఒక టఫ్ క్వశ్చన్ వచ్చిందా అనేది కూడా మనం చూద్దాం. సో ఫస్ట్ థింగ్
10 మార్కర్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో దిస్ ఇస్ హౌ ద పేపర్ ఈస్. ఫస్ట్ రోమన్లో 150 వర్డ్స్ రాయాల్సి ఉంటుంది, 10 into 5. సో దెర్ ఈస్ నో దెర్ ఈస్ నో చాయిస్ ఫర్ యూ. యూ హ్యావ్ టు అటెంప్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మెండీలియన్ అండ్ నాన్ మెండీలియన్ ట్రేట్స్. సో దిస్ ఈస్ ఎ డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ది 9th చాప్టర్. 9th చాప్టర్లో మెండీలియన్ జెనెటిక్స్ అనేది ఉంటుంది. అఫ్ కోర్స్ ఇది ప్రతి చోట కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది, మన నోట్స్లో కూడా చాలా క్లియర్గా ఉంటుంది. ద ఓన్లీ థింగ్, మెండీలియన్ జెనెటిక్స్ అనేది మనకు తెలుస్తుంది. వీ షల్ డిస్కస్ అబౌట్ ది రెసెసివ్ క్యారెక్టర్స్ అని అండ్ డామినేటింగ్ క్యారెక్టర్స్ అనేవి డిస్కస్ చేసుకుంటాము. అంటే నథింగ్ బట్ మెండీలియన్ జెనెటిక్స్ ఏం చెప్తుంది అంటే, ఈ డామినెంట్ అండ్ రెసెసివ్ క్యారెక్టర్స్ బేసిస్ మీదే ట్రైట్స్ అనేవి డిపెండ్ అయి ఉంటుందని చెప్తారు. నాన్ మెండీలియన్ జెనెటిక్స్ అనేది సింప్లీ దెర్ ఈస్ అనదర్ టాపిక్ దట్ ఈస్ కాల్డ్ ది జెనెటిక్ పాలిమార్ఫిజం. జెనెటిక్ పాలిమార్ఫిజం, జెనెటిక్ పాలిమార్ఫిజం ని నాన్ మెండీలియన్ జెనెటిక్స్ అని కూడా అనొచ్చు. క్లియర్? అంటే సింప్లిసి మీకు మెండీలియన్ గురించి చాలా క్లియర్గా ఐడియా ఉంటే నాన్ మెండీలియన్ ట్రేట్స్ గురించి చాలా ఈజీగా రాయొచ్చు. మెండీలియన్ ట్రేట్స్ అంటే నథింగ్ బట్ వీ హ్యావ్ టు రైట్ అబౌట్ ది మెండీలియన్ జెనెటిక్స్ టాపిక్ గురించి రాస్తారు. నాన్ మెండీలియన్ ట్రేట్స్ అంటే విచ్ ఈజ్ నాట్ ఒబేయింగ్ ది మెండీలియన్ రూల్ అనేది నాన్ మెండీలియన్ ట్రేట్స్ అని అంటాం. జెనెటిక్ పాలిమార్ఫిజం అంటే ఒక జెనెటిక్ ట్రేట్ అనేది డెవలప్ అవడానికి పాలీ అంటే మోర్ దాన్ 1 మార్ఫ్స్ చేంజెస్ అనేవి కావాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ అ డైరెక్ట్ క్వశ్చన్ అండ్ దిస్ ఈజ్ అన్ ఈజీ క్వశ్చన్. ఒకవేళ మీరు ఈ క్వశ్చన్ టఫ్ గా ఫీల్ అయితే మీ ప్రిపరేషన్ అనేది ప్రాపర్ గా లేదు అని అర్థం. సో ఇవన్నీ కూడా ఫండమెంటల్ థింగ్స్ అన్నమాట, రైట్? సో ఫస్ట్ క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్ ఫ్రమ్ అవర్ నోట్స్. అండ్ సెకండ్ క్వశ్చన్, ద థియరిటికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద పురుమ్ కిన్షిప్ సిస్టమ్. ఓకే, ఎస్, అఫ్ కోర్స్ దిస్ ఈజ్ ఎ బౌన్సర్, దిస్ ఈజ్ ఎ బౌన్సర్, దిస్ ఈజ్ ఎ క్లియర్ బౌన్సర్. నేను క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత కూడా చూసాను. దట్ ఈస్ ఏ స్టాండర్డ్ బుక్స్ లో కూడా క్లియర్ గా దీని గురించి మెన్షన్ చేసి డిస్కస్ చేసి లైక్ థియరిటికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద పురుమ్ కిన్షిప్ సిస్టమ్ అని ఎక్కడ కూడా లేదు. సో దిస్ ఈస్ ఆబ్వియస్లీ మన యూపీఎస్సి ప్రిపరేషన్ మన స్టాండర్డ్ బుక్స్ లిమిట్ దాటి ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో వాట్ ఈస్ దిస్ ది పురుమ్ కిన్ సిస్టమ్? అయితే దీని గురించి మనకు ఎంతవరకు తెలుసు ఏంటి అనేది చూస్తాం. ఫస్ట్ క్వశ్చన్ లో మీరు మాక్సిమం మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్ లో యూ కెనాట్ ఎక్స్పెక్ట్ లైక్ 6 మార్క్స్ 7 మార్క్స్ అనేవి అవుట్ ఆఫ్ 10 ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. వీ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ ఒక 2, 3, 4 మార్క్స్ వరకు మనం చాలా జాగ్రత్తగా రాసినట్లయితే మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోగలం, అంతే. సో థియరిటికల్ సిగ్నిఫికెన్స్, ఫస్ట్ దీని మీనింగ్ ఏంటి? థియరిటికల్ సిగ్నిఫికెన్స్ నథింగ్ బట్ ఇక్కడ ఏ కాన్సెప్ట్ అయితే చెప్తున్నారో దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది మాత్రమే మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం, అంతే కదా? థియరిటికల్ సిగ్నిఫికెన్స్ అంటే, రైట్? ఎస్. సో ద పురుమ్ కిన్షిప్ సిస్టమ్ అంటే ఏంటి అంటే, మీకు ఆబ్వియస్లీ ఒకటైతే చాలా క్లియర్ గా ఉంటుంది, పురుమ్, ద పురుమ్ కిన్షిప్ సిస్టమ్. ఆ పురుమ్ అనేది ఒక టర్మ్ అండ్ ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్ బై ఎనీ ఆంథ్రోపాలజిస్ట్ కానీ ఆర్ ఒక క్యారెక్టరిస్టిక్ బిహేవియర్ అట్లా ఒక అబ్సల్యూట్ ట్రైట్ అట్లా ఏం కాదు. పురుమ్ అనేది అంటే మీకు నేమ్ చూస్తేనే అర్థమవుతుంది, దిస్ ఈస్ సమ్వాట్ ఏ నేమ్. అవునా? ఒక నేమ్ కాదా, ఒక ఇండియన్ నేమ్ లానే ఉందా లేదా, రైట్? ఒక పురుమ్ అనేది ఎస్ ఆఫ్ కోర్స్ మీకు ఈ టర్మ్ చూసినట్టున యూ మే టెంప్ట్, ఓకే దిస్ మైట్ బి ద సౌత్ ఇండియన్ టర్మ్. అవునా? ఇదేం సౌత్ ఇండియన్ టర్మ్ కాదు. యాక్చువల్లీ ఈ పురుమ్ కిన్షిప్ సిస్టమ్ అనేది దేర్ ఇస్ అ ట్రైబ్ ఇన్ మణిపూర్ దట్ ఈస్ కాల్డ్ పురుమ్. సో మణిపూర్లో ఒక ట్రైబ్ ఉంది పురుమ్ అని, వాళ్ళ యొక్క కిన్షిప్ సిస్టమ్ గురించి అడుగుతున్నాడు. ఆబ్వియస్లీ యు నో మణిపూర్ ఈజ్ ఇన్ కరెంట్ అఫైర్స్, మణిపూర్ ఈజ్ ఇన్ కరెంట్ అఫైర్స్, బట్ అఫ్ కోర్స్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ మణిపూర్ ట్రైబల్ ఇష్యూస్ కానీ ట్రైబల్ ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ కూడా మనం చూసుకొని వెళ్ళొచ్చు, కానీ మణిపూర్లో ఉన్న కిన్షిప్ సిస్టమ్, ద పురుమ్ కిన్షిప్ సిస్టమ్ గురించి మనం అంత క్లియర్గా అబ్సల్యూట్గా చూడలేము. బట్ అయినా సరే ఎగ్జామ్లో మీరేం చెయ్యాలి అంటే యూ హ్యావ్ టు డిఫైన్ కిన్షిప్ సిస్టమ్ అంటే ఏంటి. ఈ పురుమ్ కిన్షిప్ సిస్టమ్ అనేది దట్ ఈస్ వన్ ఆఫ్ ది స్టైల్స్ దట్ ఈస్ ఫాలోడ్ బై ఏ ట్రైబ్ దట్ ఈస్ కాల్డ్ పురుమ్ అని మీరు చెప్పొచ్చు. ఆర్ ఏ సొసైటీ, అది ఒకవేళ ట్రైబల్ సొసైటీ అని మీకు తెలియలేదు అనుకోండి, సింప్లీ మెన్షన్ ఇట్ యాజ్ ఎ సొసైటీ. కిన్షిప్ సిస్టమ్ లో ఏం చూస్తాం? వాట్ ఈస్ ద కిన్షిప్? అండర్ కిన్షిప్ వీ టేక్ ఆల్ ది అఫైనల్ రిలేషన్స్, అవునా కదా? అఫైనల్ రిలేషన్స్ అనేవి చూస్తాం. అంటే ఏంటి అంటే ఒక వ్యక్తికి మ్యారేజ్ ద్వారా కానీ బ్లడ్ రిలేషన్ ద్వారా కానీ
రిలేషన్షిప్స్ అనేవి డెవలప్ అయితే వాటిని కిన్షిప్ సిస్టమ్ అని అంటాం. ఎస్, అయితే పర్టికులర్ గా ఈ పురం కిన్షిప్ సిస్టమ్ లో ఏంటి అంటే దే గివ్ హైయెస్ట్ ఇంపార్టెన్స్ టు ద క్రాస్ కజిన్ మ్యారేజెస్. వీళ్ళు 99% క్రాస్ కజిన్ మ్యారేజెస్ మాత్రమే చేసుకుంటారు. ఓకే, దిస్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ ఎండోగమీ దట్ వి టేక్, అవునా కదా? కేవలం క్రాస్ కజిన్ మ్యారేజెస్ నే వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద యూనిక్ స్టైల్ ఆఫ్ పురం ట్రైబ్ ఇన్ మణిపూర్, దట్ ఈస్ కాల్డ్ పురం కిన్షిప్ సిస్టమ్. ఓకే, దీన్ని యాక్చువల్లీ లెవే స్ట్రాస్ వన్ ఆఫ్ ది ఆంథ్రోపాలజిస్ట్ దట్ వి టేక్ అండర్ స్ట్రక్చరలిజం. సో ఇతను కాస్త డిస్క్రైబ్ చేయడం జరిగింది, దట్స్ ఇట్, అంతే. సో అంతకన్నా దీని గురించి ఎక్స్ట్రా ఎటువంటి సోర్సెస్ లో కూడా ఏ విధంగా కూడా మనకి స్టాండర్డ్ సోర్సెస్ లో లేవు. అఫ్ కోర్స్ దిస్ ఇస్ అ బౌన్సర్ క్వశ్చన్, బట్ ఎగ్జామినేషన్ లో ఏం చేస్తారు, కిన్షిప్ సిస్టమ్ అంటే మీరు డిఫైన్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ బిలాంగింగ్ టు ద పురం సొసైటీ అని చెప్తారు, పురం గ్రూప్ అని కానీ పురం సొసైటీ అని కానీ చెప్తారు. తర్వాత మీరు ఇంకా ఎక్స్ట్రా ఏం యాడ్ చేయాల్సి ఉంటుందంటే ఎప్పుడైనా సరే మీకు ఒక కాన్సెప్ట్ అనేది అబ్సల్యూట్ గా తెలియనట్టు ఉంది అంటే ట్రై టు లింక్ అదర్ కాన్సెప్ట్స్ ఫ్రమ్ ది సేమ్ సిస్టమ్. అంటే ఏంటి, మనకి 2.2లో మ్యారేజ్ గురించి నేర్చుకుంటాము, 2.3లో ఫ్యామిలీ గురించి నేర్చుకుంటాం, కిన్షిప్ గురించి నేర్చుకుంటాం, అవునా? సో ఆ కిన్షిప్ లో రైట్, సో ఆ కిన్షిప్ టాపిక్ నుంచి మనం ఈ ఇక్కడ అడిగే సిస్టమ్ గురించి ఏదైనా లింక్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ది అలియన్స్ సిస్టమ్. ఓకే, కిన్షిప్ లో ఎప్పుడైనా సరే మీకు ఇటువంటి టఫ్ క్వశ్చన్స్ లా కనిపిస్తే ట్రై టు లింక్ ద సేమ్ క్వశ్చన్ విత్ ది ఎలియన్ సిస్టమ్. వాట్ ఈస్ అన్ ఎలియన్ సిస్టమ్ బై లెవే స్ట్రాస్ అనేది మనం క్లాస్ లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. డైరెక్ట్ గా మీకు నోట్స్ అనేది అక్కడ అవైలబుల్ గా ఉంది, దట్ యూ కెన్ రైట్. ఓకే, క్లియర్. ఎలియన్ సిస్టమ్ గురించి మెన్షన్ చేసి ఈ పురం కిన్షిప్ సిస్టమ్ లో ఈ ఎలియన్స్ సిస్టమ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. అండ్ మీకు ఇన్ జనరల్ గా తెలుసు మనకి ఎందుకు కిన్షిప్ సిస్టమ్ యొక్క సిగ్నిఫికెన్స్ మీకు తెలుసు కదా, Yes, sir. రైట్? ఎస్. సో దాని గురించి రాయొచ్చా? వీడు క్వశ్చన్ సి సిగ్నిఫికెన్స్ కదా అడిగాడు. ఎక్కడైనా సరే కిన్షిప్ సిస్టమ్ లో సేమ్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది కదా, నార్త్ ఈస్ట్ ఇండియా అయినా, సౌత్ ఇండియా అయినా, సెంట్రల్ ఇండియా అయినా, ఎక్కడైనా కిన్షిప్ సిస్టమ్ సిగ్నిఫికెన్స్ అదే ఉంటుంది. దే గివ్ కల్చరల్ సపోర్ట్, దే గివ్ బయాలజికల్ అడ్వాంటేజెస్, రైట్? సో దే ఆర్ హెల్ప్ఫుల్ టు ట్రేస్ అవర్ లీనియేజ్, అవునా? దే ఆర్ Economic హెల్ప్ఫుల్ benefit. ఫర్ ది కిన్షిప్ సిస్టమ్, పొలిటికల్ సిస్టమ్, ఎకనామిక్ సిస్టమ్, సోషల్ సిస్టమ్స్. వీటన్నిటిలో కూడా కిన్షిప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కదా, మన ఐడెంటిటీ కూడా మన కిన్షిప్ నుంచి మనం తీసుకుంటాము. డన్. ఇవన్నీ పెడితే వాడికి నచ్చింది అంటే 2, 3, 4 దాకా వేసే ఛాన్స్ ఉంటుంది. డన్. సో దిస్ ఈస్ హౌ ఫెయిర్లీ అండ్ రెలవెంట్లీ యూ నీడ్ టు రైట్. అంతే తప్ప ఎగ్జామినేషన్ లో కూర్చొని ఈ క్వశ్చన్ అసలు ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియలేదు, సార్ కూడా కవర్ చేయలేదు, సార్ పూర్తిగా కవర్ చేయట్లేదేమో, ఓకే, అవన్నీ ఆలోచించకండి. దీన్ని ఎట్లా మేకప్ చేసి నీట్ గా చేయాలో మాత్రమే ఆలోచించండి. డన్. అందుకని నేను క్లాస్ లో కూడా చెప్తూ ఉంటాను, ఒక బౌన్సర్ క్వశ్చన్ వచ్చింది అంటే మీరు ఇంకా కాషియస్ గా ఆ చాప్టర్ నుంచి ఇంకేమైనా కాన్సెప్ట్స్ దీంతో లింక్ చేసి రాయడానికి స్కోప్ దొరుకుతుందా అని మాత్రమే మీరు ఆలోచించాలి. ఓకే, సో వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆర్ సమ్ అడ్వైస్ దట్ ఐ గివ్ ఫర్ దిస్ క్వశ్చన్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్స్ కి మీరు 150 వర్డ్స్ రాస్తున్నారు అనుకోండి, 150 వర్డ్స్ రాయాలి. ఇట్లాంటి తెలియని క్వశ్చన్స్ కి ఇఫ్ యూ వాంట్ యూ కెన్ స్టాప్ బై 100 వర్డ్స్. 100 వర్డ్స్ తో ఆపేయండి. లేదు సార్ నేను ఐ మీన్ మీరు చెప్పిన స్టైల్ మేము అర్థం చేసుకున్నాము, ఒకవేళ బౌన్సర్ క్వశ్చన్ వచ్చినా సరే మేకప్ చేసి 150 వర్డ్స్ మేము రాయగలము అనుకుంటే దట్ ఈస్ ఫార్ వెల్కమ్. ఆర్ మీకు థింక్ చేయడానికి టైం అవుతుంది అంటే మాత్రం బెటర్ స్టాప్ బై 100 వర్డ్స్. దట్ ఈస్ అన్ అడ్వైస్. 100 వర్డ్స్ తోనే ఆపేయండి. లేదంటే ఇట్లాంటి క్వశ్చన్స్ లో మీరు ఆలోచించి కూర్చుంటే బాగా ఉన్న క్వశ్చన్స్ అనేవి మళ్ళీ రాయాలి. ఓకేనా? డన్. రైట్. Yes, అండ్ sir. నెక్స్ట్ ది osteodontoceretic culture and its makers. This is the direct question from our notes. క్లియర్. సో మనం చాలా క్లియర్ గా ఫస్ట్ చాప్టర్ అవి డిస్కస్ చేసుకున్నప్పుడు ఈ ఓస్టియోడోంటోకెరటిక్ కల్చర్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో దిస్ ఈస్ సింప్లీ నేను క్లాస్ లో కూడా డిస్కస్ చేశాను. దిస్ వాజ్ బై రేమండ్ డార్ట్. రేమండ్ డార్ట్, సారీ.
రేమండ్ డాట్ మెన్షన్ చేయడం జరిగింది. క్లియర్. సో దట్ ఈస్ మనకి పేలియోలిథిక్ కల్చర్ కన్నా ముందు ఈ ఓస్టియోడాంటోకెరటిక్ కల్చర్ అనేది చూస్తాము. సో సింప్లీ ఆస్టియో ఈజ్ రిలేటెడ్ టు బోన్. odonto the odonto is related to tooth. The dento, clear, ఆ వర్డ్ నుంచే ద డౌంటో. ది కెరటిక్ అంటే నథింగ్ బట్ హార్న్ అంటే అర్థం ఏంటి? ది స్టోన్ ఏజ్ రాకముందు ఎవరైతే ప్రీ హ్యూమన్స్ ఉన్నారో, ఎర్లీ ప్రైమేట్స్ ప్రీ హ్యూమన్స్ ఎవరైతే ఉన్నారో ఆస్ట్రలోపిథెకస్ కన్నా ముందు, లైక్ ప్రోకన్సోల్ కానీ డ్రయోపిథెకస్ కానీ, వాళ్ళు ఈ బోన్ టూల్స్, ఈ టూత్ అండ్ హార్న్ ఆఫ్ యానిమల్స్ ని యూజ్ చేసేవారు. ఓకేనా? సో దాన్నే ఓస్టియోడాంటోకెరటిక్ కల్చర్ అని అంటాము. అండ్ హు ఆర్ ది మేకర్స్? ఎవరు యూజ్ చేసి ఉంటారు? ది ఆస్ట్రలోపిథెకస్. క్లియర్. మోస్ట్లీ ఆస్ట్రలోపిథెకస్ అండ్ ఆస్ట్రలోపిథెకస్ వాళ్ళ యాన్సిస్టర్స్ వీటిని యూజ్ చేశారు. దాని మీనింగ్ అదే. మేకర్స్ అంటే నథింగ్ బట్ ఎవరు దీన్ని తయారు చేసి యూజ్ చేసేవారు. రైట్. అండ్ రేమండ్ డాట్ మోస్ట్ ఆఫ్ ది అతని ఎక్స్కవేషన్స్ అనేవి ఆఫ్రికా నుంచే తీయడం జరిగింది. సో సో యు నో ఆస్ట్రలోపిథెకస్ ఫీచర్స్ అక్కడ ఏ ఎవిడెన్సెస్ అనేవి దొరికాయో ఆ మొత్తం ఆ ఫైలోజీని అంతా కూడా మీరు పెట్టచ్చు. క్లియర్. నథింగ్ బట్ ఆస్ట్రలోపిథెకస్ అఫారెన్సిస్, ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికానిస్, ఇట్లాంటివన్నీ కూడా మీరు ఎగ్జాంపుల్స్ కింద మెన్షన్ చేయాల్సి ఉంటుంది. డన్. సో ఈ క్వశ్చన్ కి రేమండ్ డాట్ అన్న టర్మ్ ఖచ్చితంగా మీరు యూజ్ చేయాలి అండ్ ఆ కల్చర్ ని డిఫైన్ చేయాలి. అండ్ యూ నీడ్ టు డ్రా ది డయాగ్రామ్, దట్ ఈస్ ఆఫ్రికా మ్యాప్ అనేది వేసి యూ హ్యావ్ టు షో ద లొకేషన్స్ ఎక్కడ ఏమి ఉన్నాయి అనేది, వాళ్ళు ఈ కల్చర్ ని యూజ్ చేసేవారు అని చెప్పి మీరు రాయాలి. డన్. క్లియర్. దట్స్ ఎన్ ఈజీ క్వశ్చన్ అండ్ దట్స్ ఎ డైరెక్ట్ క్వశ్చన్. And next, smell as a signal among non-human primates. This is fine. So non-human primates అని చూస్తాము. Who are these non-human primates? Can I tell the chimpanzees? Can I tell the other the varieties of chimpanzee, or మనం ఇన్ జనరల్ గా ఏవైతే డిస్కస్ చేసుకున్నామో వాళ్ళందరూ కూడా ది స్క్విరల్ మంకీస్ కానీ, ఓల్డ్ వరల్డ్ మంకీస్, న్యూ వరల్డ్ మంకీస్, వీళ్ళందరినీ కూడా మనం ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు. నాన్ హ్యూమన్ ప్రైమేట్స్. Done? Yes. So smell as a signal among non-human primates. Yes. ఇప్పుడు మనం వేరొక వ్యక్తిని ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తామంటే బేస్డ్ ఆన్ ది ఫేషియల్ అపియరెన్సెస్. సో ఫేషియల్ అపియరెన్సెస్ బట్టి ఆర్ ద ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ బట్టి మనం ఇండివిజువల్స్ ని డిఫరెన్షియేట్ చేయగలం. అవునా? అయితే మరి యానిమల్స్ లో ఆ విధమైన అవుట్ రైట్ స్ట్రక్చరల్ డిఫరెన్సెస్ అనేవి ఫిజికల్ గా కనిపించవు కాబట్టి దే జనరల్లీ యూజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ స్మెల్. అఫ్ కోర్స్ ఈ స్మెల్ గురించి మనం క్లాస్ లో ఏం డిస్కస్ చేయం, మనమే కాదు ఎవరు కూడా, ఏ క్లాస్ లో కూడా నాన్ హ్యూమన్ ప్రైమేట్స్ లో స్మెల్ అనేది ఉంటుంది, ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని ఎవరు కూడా క్లాసెస్ లో ఏం డిస్కస్ చేయరు. నాన్ హ్యూమన్ ప్రైమేట్స్ గురించి మాత్రమే మనం ఇన్ జనరల్ గా డిస్కస్ చేసుకుంటాం. బట్ సి, మన క్లాస్ డిస్కషన్స్ అండ్ మీ జనరల్ థింకింగ్ తో ఈ క్వశ్చన్ ని అటెంప్ట్ చేయొచ్చు. అండ్ ఈ క్వశ్చన్ లో కూడా మీరు ఎక్కువ మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఇదేం టెక్నికల్ క్వశ్చన్ కాదు. సింప్లీ ఇట్ ఈస్ టెలింగ్ నాన్ హ్యూమన్ ప్రైమేట్స్ లో ఇంపార్టెన్స్ ఆఫ్ స్మెల్. ఆ ఇంపార్టెన్స్ ఆఫ్ స్మెల్ ఏ విధంగా ఉంటుంది, ఏముంటుంది? వాళ్ళ రిలేటివ్స్ ని ఐడెంటిఫై చేసుకోవడానికి, రిలేటివ్స్ ఇన్ ద సెన్స్ వాళ్ళ కిన్స్ ని ఐడెంటిఫై చేసుకోవడానికి స్మెల్ అనేది యూజ్ చేస్తారు. అండ్ మీరు గుర్తుంచుకున్నట్లయితే ద బిహేవియరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ నాన్ హ్యూమన్ ప్రైమేట్స్ అనేవి డిస్కస్ చేసుకుంటున్నప్పుడు క్లాస్ లో దట్ వి డిస్కస్డ్ వాళ్ళ అగ్రెసివ్ బిహేవియర్ అండ్ వాళ్ళ యొక్క యాక్టివిటీస్ అనేవి వేరే వేరే నాన్ హ్యూమన్ ప్రైమేట్స్ ని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళ బిహేవియరల్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉంటాయి. వాళ్ళు గ్రూమింగ్ ఎందుకు చేస్తారు మీకు తెలుసు, దట్ ఈస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది సెక్షువల్ అట్రాక్షన్ గురించి, రైట్? సో ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు ది ఆస్పెక్ట్ ఆఫ్ స్మెల్ తోనే చేయడం జరుగుతుంది. ఓకే, క్లియర్? డన్. So these are the things that you need to mention in your answer. So this is a basic question. I don't consider this is a tough question, but 1B అనేది this is a tough question. This is a tough question. But first one direct question, third one direct question, fourth one direct question కాదు, బట్ ఇండైరెక్ట్ గా ఈ క్వశ్చన్ అనేది చాలా జాగ్రత్తగా నీట్ గానే ఎగ్జామ్ లో మనం అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ దిస్ ఇస్ ఎ 10 మార్కర్, 150 వర్డ్స్. ఇది ఒక 20 మార్కర్ కో 15 మార్కర్ కి ఇస్తే టఫ్ అని మనం కన్సిడర్ చేయాలి, కానీ 10 మార్కర్ అనేది దీనికి అంత టఫ్ అని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్, దిస్ ఇస్ ఆల్సో డైరెక్ట్ క్వశ్చన్.
కల్చర్ అండ్ ఎంబాడిమెంట్ అంటే డైరెక్ట్ క్వశ్చన్ ఇన్ ద సెన్స్ మన నోట్స్ లో కల్చర్ గురించి మీకు తెలుసు. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఎంబాడిమెంట్? ఎంబాడిమెంట్ అంటే దట్ ఈస్ రిలేటెడ్ టు బాడీలీ థింగ్స్. అంటే కల్చర్ అంటే ఏంటి? కల్చర్ అంటే మనం ఆల్ ది ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు హ్యూమన్స్, అంటే హ్యూమన్స్ యొక్క బిహేవియరల్ క్యారెక్టరిస్టిక్స్ అయితే కానివ్వండి, సోషల్ క్యారెక్టరిస్టిక్స్ అయితే కానివ్వండి, సింప్లీ ద వే ఆఫ్ లైఫ్, సింప్లీ ద వే ఆఫ్ లైఫ్ ని కల్చర్ అని చూస్తాం. వాట్ ఈస్ ది ఎంబాడిమెంట్? జనరల్ గా ఏమనుకుంటారంటే కల్చర్ అనేది ఎస్ మనం ఒక ఆస్పెక్ట్ ని చూసేదాన్ని కల్చర్ అని అంటాం, ఆర్ ఫుడ్ తింటే దాని యొక్క కల్చర్ అని అంటాం. కేవలం అది మాత్రమే కాదు, ఎంబాడిమెంట్ అంటే నథింగ్ బట్ మన బాడీ కూడా దాన్ని సెన్స్ చేస్తుంది. నథింగ్ బట్ ఇట్ ఈస్ అబౌట్ ద హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ది కల్చర్. దాన్ని ఎంబాడిమెంట్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, పర్టికులర్లీ రిలీజియన్లో కల్చర్ని మనం చూడడం మాత్రమే కాదు, చాలా వరకు ఆ రిలీజియస్ ఆస్పెక్ట్స్ ని ప్రజలందరూ కూడా ఆస్వాదిస్తారనమాట. లైక్ ది గ్రూప్ డాన్స్ వేసినప్పుడు కానీ, ఎప్పుడు రిలీజియన్ టైంలో, సో రిలీజియస్ యాక్టివిటీస్ ఫంక్షన్స్ అయ్యేటప్పుడు అందరూ గ్రూప్ డాన్సెస్ లాంటివి వేస్తారు కదా, ద ఫీలింగ్ ఆఫ్ ఎఫర్వసెన్స్ అనేది పెరుగుతుంది. దట్ వి డిస్కస్డ్ ఇన్ ఎగ్జాంపుల్స్ ఆల్సో, డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ లో కూడా. సో వాటిని ఎంబాడిమెంట్ అని అంటాం. దట్ ఈస్ ఎ బేసిక్ ఇంగ్లీష్ టర్మ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద కంప్లీట్ హోల్ బాడీలీనెస్ ని మనం ఎంబాడిమెంట్ అని అంటాం. ఓకేనా? సో కల్చర్ అండ్ ఎంబాడిమెంట్. బట్ అంటే ఇదేం ఈజీ క్వశ్చన్ కాదు, బట్ అట్లానే టఫ్ క్వశ్చన్ కూడా కాదు, కాస్త మీడియం లెవెల్ క్వశ్చన్ ఇది. మీకు ఆ టర్మ్ తెలియాలి, ఎంబాడిమెంట్ అంటే తెలియాలి, కల్చర్ ని ఎంబాడిమెంట్ ని లింక్ చేసుకోవాలి అంతే, రైట్? బట్ అట్లీస్ట్ హాఫ్ క్వశ్చన్ అయితే మీరు చాలా క్లియర్ గా రాయగలరు. ఎంబాడిమెంట్ అన్న మీనింగ్ మీకు తెలియకపోయినా సరే కల్చర్ అన్న మీనింగ్ మీకు తెలుస్తుంది కాబట్టి ఈ క్వశ్చన్ మీరు ఈజీగానే అటెంప్ట్ చేయొచ్చు. ఎస్, సో ఫార్ ఓన్లీ ఒక క్వశ్చన్ మాత్రమే టఫ్ క్వశ్చన్ చూస్తాము, అండ్ 3 క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్ క్వశ్చన్స్ కింద చూస్తాము. సారీ 2 క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్, అండ్ ఈ 2 క్వశ్చన్స్ అనేవి కాస్త ఇండైరెక్ట్ క్వశ్చన్ అండ్ మీడియం లెవెల్ క్వశ్చన్స్ కింద కన్సిడర్ చేయవచ్చు. డన్? క్లియర్? ఎప్పుడైనా సరే 10 మార్కరే కాస్త టఫ్ గా ఉంచడం అనేది జరుగుతుంది. సో చూద్దాం, 20 మార్కర్ లో కూడా చూద్దాం, ప్రతి క్వశ్చన్ ని నేను డిస్కస్ చేస్తాను. క్లియర్? సి, డిస్కస్ the Miocene hominoid remains and their significance in evolution. So this is the question that we discussed. క్లాస్ లో దీన్ని డిస్కస్ చేయడం జరిగింది. దీని మీద కూడా మీకు నోట్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది, బట్ డైరెక్ట్ గా ఇలా ఉండదు, చాలా పార్ట్స్ అనేవి మీరు కలిపి దీన్ని రాయాల్సి ఉంటుంది. సో హూ ఆర్ దీస్ మియోసిన్ హోమినాయిడ్స్? సో మియోసిన్ హోమినాయిడ్స్ అంటే ఇప్పుడు దట్ ఈస్ సమ్వేర్ అరౌండ్ ఒక 20 to 5 మిలియన్ ఇయర్స్, ఆ 20 మిలియన్ ఇయర్స్ నుంచి 5 మిలియన్ ఇయర్స్ ఎగో ఇప్పటి నుంచి ఏవైతే ఉన్నాయో వాళ్ళని మనం ది మియోసిన్ హోమినాయిడ్ ఆర్ హోమినిడ్స్ అని చూస్తాము. అయితే ఇక్కడ పర్టికులర్ గా మనం ఎవరిని చూస్తాం? ది ప్రోకాన్సుల్ ఆర్ అండ్ నెక్స్ట్ ది డ్రియోపిథెకస్ అండ్ నెక్స్ట్ ది ఆస్ట్రలోపిథెకస్ ఎట్సెట్రా. ఇవన్నీ కూడా ది మియోసిన్ పీరియడ్ లో చూస్తాము. అండ్ మీకు ఈ ప్రోకన్సుల్ గురించి మీకు తెలుసు, డ్రియోపిథెకస్ గురించి తెలుసు, అఫ్ కోర్స్ వాటి యొక్క రిమైన్స్ అని అన్నాడు మీకు తెలుసు. ప్రోకన్సుల్ రిమైన్స్ కానీ డ్రియోపిథెకస్ రిమైన్స్ కానీ అంతేమీ మనకు దొరకవు, ఎందుకంటే ఈవెన్ ఆస్ట్రలోపిథెకస్ రిమైన్సే మనకు చాలా తక్కువగా దొరుకుతాయి. సో వాటిని మీరు ఎగ్జాంపుల్స్ కింద చెప్పి దాని యొక్క సిగ్నిఫికెన్స్, ఆ రిమైన్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఇన్ ఎవల్యూషన్ లో మీరు చెప్పాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మీరు ఈ ఆన్సర్ లో ప్రోకన్సూల్ ని డ్రయోపిథెకస్ ని మెన్షన్ చేసి కాన్సన్ట్రేషన్ అంతా కూడా దేని మీద పెట్టాలి? ఆస్ట్రలోపిథెకస్ కల్చరల్ ఆస్పెక్ట్స్ కానీ వాళ్ళ యొక్క ఫీచర్స్ కానీ మీకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది, ఉందా లేదా మన నోట్స్ లో కూడా, రైట్? సో ఆ రిమైన్స్ తో పాటు యూ నీడ్ టు రైట్ ద సిగ్నిఫికెన్స్ ఇన్ ఎవల్యూషన్. ఎస్, ఆస్ట్రలోపిథెకస్ కి నెక్స్ట్ వచ్చిన హోమినిడ్స్ కి ఎవల్యూషనరీ చేంజెస్ అనేవి మీకు తెలుసు. సో మనకి ఆ ఆస్ట్రలోపిథెకస్ దొరికింది కాబట్టి మనం ప్రీ హ్యూమన్ యాన్సెస్టర్స్ ఎవరు ఉన్నారు అనేది చాలా క్లియర్ గా సైంటిఫిక్ గా లింక్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకొని వెళ్తున్నాం, అవునా? రైట్? ఎస్, ఎస్. సో ఇప్పుడు దాన్ని మీరు చాలా నీట్ గా 20 మార్కర్ లో పెట్టాలి. సో దిస్ ఇస్ ద క్వశ్చన్ దట్ యూ కెన్ అటెంప్ట్ యాక్చువల్లీ. యూ కెన్ అటెంప్ట్, దిస్ ఇస్ ఎ ఫైన్ క్వశ్చన్ దట్ యూ కెన్ అటెంప్ట్. డన్? ఎస్.
అయితే ఒక్కసారి చూడండి, అంటే ఐఎమ్ జస్ట్ టెల్లింగ్, ఇక్కడ ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మనకు తెలియదు, ఈ వ్యక్తి అయితే ఈ క్వశ్చన్ని అటెంప్ట్ చేయలేదు. బట్ నేనేమనుకుంటానంటే ఈ క్వశ్చన్ని అటెంప్ట్ చేయడం ఇంపార్టెంట్, ఎందుకంటే దీంట్లో మీరు మ్యాప్స్ వేసి ఆస్ట్రలోపిథెకస్ లొకేషన్స్ అనేవి మీరు చూపించవచ్చు. ఓకే, సో ఆ సిగ్నిఫికెన్స్ ఇన్ ఎవల్యూషన్ కూడా చాలా క్లియర్గా నీట్గా సైంటిఫిక్గా రాయొచ్చు. డన్. అండ్ నెక్స్ట్ 2B చూడండి, కంపేర్ అండ్ కాంట్రాస్ట్ ద సింబాలిక్ అప్రోచెస్ ఆఫ్ క్లిఫర్డ్ గీడ్స్ అండ్ విక్టర్ టర్నర్ టు అండర్స్టాండ్ కల్చర్. సో ఎస్, దిస్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈస్ ద డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రమ్ అవర్ నోట్స్. అంటే ప్రతి ఒక్కరు కూడా డిస్కస్ చేస్తారు. దిస్ ఈజ్ అన్ ఈజీ క్వశ్చన్, 15 మార్కర్ క్వశ్చన్. మనం సింబాలిజం అనేది డిస్కస్ చేసుకుంటాం ఆంథ్రోపాలజికల్ థియరీస్ లో. దాంట్లో మోస్ట్ 2 ఇంపార్టెంట్ పర్సన్స్ క్లిఫర్డ్ గీడ్స్ అండ్ విక్టర్ టర్నర్. విక్టర్ టర్నర్ ఈజ్ ట్రాన్స్ఫార్మేటివ్ అప్రోచ్ అండ్ క్లిఫర్డ్ గీడ్స్ ది ఇంటర్ప్రిటేటివ్ కల్చర్. అంటే సింబాలిక్ ఆంథ్రోపాలజీలోని సింబాలిక్ అప్రోచెస్ లోని ఇంటర్ప్రిటేటివ్, రైట్. అండ్ దిస్ ఇస్ ది ట్రాన్స్ఫార్మేటివ్ ఆర్ సింబాలిక్ అప్రోచ్ అని కూడా అంటాం విక్టర్ టర్నర్. సో దిస్ ఈస్ ద డైరెక్ట్ క్వశ్చన్, యూ కెన్ సీ ఫ్రమ్ అవర్ నోట్స్ ఆల్సో. చాలా క్లియర్ గా కావాల్సినంత నోట్స్ అనేది ఉంటుంది, మీరు రాస్తారు సింప్లీ. అంటే సింబల్స్ అనేవి ఒక కల్చర్ ని అర్థం చేసుకోవడానికి ఏ విధమైన రోల్ ప్లే చేస్తున్నాయి అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు. అఫ్ కోర్స్ మన టాపిక్ అంతా కూడా అదే డిస్కస్ చేసుకుంటాం. దిస్ ఈస్ ద డైరెక్ట్ క్వశ్చన్, దీని గురించి డీటెయిల్ గా మనం ఇప్పుడు చూడాల్సిన అవసరం లేదు. ఓకే, సో 2C, how political economy is integrated with ecological and adaptability perspectives in biocultural anthropology. సో క్వశ్చన్ దేని గురించి అమ్మా, బయోకల్చరల్ ఆంథ్రోపాలజీ అండ్ పొలిటికల్ ఎకానమీ, ఈ రెండింటిని లింక్ చేసి రాయాలి, అవునా. సో పొలిటికల్ ఎకానమీ అనేది ఏ విధంగా బయోకల్చరల్ ఆంథ్రోపాలజీతో లింక్ అయి ఉంటుంది అని. సో ఫస్ట్లీ యూ షుడ్ నో వాట్ ఈస్ బయోకల్చరల్ ఆంథ్రోపాలజీ. బయోకల్చరల్ ఆంథ్రోపాలజీలో ఏం చూస్తాం, అఫ్ కోర్స్ ఇది క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నవే, ఆ లింక్ చేసి రాయడం అనేది మీకు తెలియాలి. బయోకల్చరల్ ఆంథ్రోపాలజీ, ఆంథ్రోపాలజీలో కల్చరల్ సిగ్నిఫికెన్స్ మాత్రమే కాదు, బయోలాజికల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంటుంది. అంటే నా కల్చర్ అనేది కేవలం సోషల్ ఆస్పెక్ట్స్ మీద మాత్రమే కాదు, బయోలాజికల్ నీడ్స్ బేసిస్ మీద కూడా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, మనం చూస్తాం కొంతమంది ట్రైబల్ గ్రూప్స్ లో దేర్ ఆర్ ది పాలిగమీ సిస్టమ్స్, క్లియర్. పాలిగమీ సిస్టమ్స్ లైక్ పాలిగైనిక్ అని పాలిగైనాండ్రిక్ అని ట్రైబల్ కల్చర్స్ లో ఉంటాయి. ఎందుకు ఒక మేల్ ఇద్దరు ఫీమేల్స్ ని మ్యారేజ్ చేసుకోవాలి, ఎందుకు ఒక ఫీమేల్ ఇద్దరు మేల్స్ ని మ్యారేజ్ చేసుకోవాలి, ఎందుకు అట్లా వస్తాయంటే అది కల్చరల్ ఆస్పెక్ట్ మాత్రమే కాదు, బయోలాజికల్ ఆస్పెక్ట్ కూడా ఉంటుంది. ఏంటంటే ఆ ప్లేసెస్ లో ఆ రెస్పెక్టివ్ మేల్స్ యొక్క నెంబర్ అనేది తక్కువ ఉండొచ్చు, ఆ రెస్పెక్టివ్ ఫీమేల్స్ యొక్క నెంబర్ అనేది తక్కువ ఉండడం వలన వాళ్ళు అటువంటి బిహేవియరల్ ప్రాక్టీసెస్ అనేవి తీసుకొస్తారు మ్యారేజ్ సిస్టంలో. సో బయోకల్చరల్ ఆంథ్రోపాలజీ అనేది కాంప్రహెన్సివ్ ఆంథ్రోపాలజికల్ స్టడీస్ అన్నమాట. బోత్ బయోలాజికల్ అండ్ కల్చరల్ ఆస్పెక్ట్స్ ఇన్ స్టడీయింగ్ ఆఫ్ సొసైటీస్ అనేవి చూస్తాం. అయితే దీంట్లో పొలిటికల్ ఎకానమీని ఇంటిగ్రేట్ చేయమని చెప్తున్నాను. వాట్ ఈస్ దిస్ పొలిటికల్ ఎకానమీ? వాట్ ఈస్ దిస్ పొలిటికల్ ఎకానమీ? సింప్లీ మీరు చూసుకున్నట్లయితే వాట్ ఇస్ ఆ పొలిటికల్ ఎకానమీలో వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ది ఎకానమీ బేస్డ్ ఆన్ ది స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ అన్నమాట. ఎకానమీ బేస్డ్ ఆన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్, దాన్ని పొలిటికల్ ఎకానమీ అని అంటాము. సో నథింగ్ బట్, అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది ఇస్తున్నాను పొలిటికల్ ఎకానమీ అనేది ఎలా ఉంటుంది అని. దట్ ఈస్ ఇప్పుడు ట్రంప్ డిఫరెంట్ డిఫరెంట్ మెషర్స్ అనేవి తీసుకొస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా మీద 50% టారిఫ్స్ అనేవి వేస్తున్నారు. ద కరెంట్ అఫైర్స్ ఐఎమ్ జస్ట్ థింకింగ్. సో ఆ 50% టారిఫ్స్ వేయడం అనేది అదొక ఎకనామిక్ కాన్సెప్ట్. బట్ అతను స్ట్రాటజికల్ గా కొంతమందిని పవర్ పాలిటిక్స్ చూపించడానికి వాటిని యూజ్ చేస్తున్నారు. అంటే ఇండియా రష్యాతో పెట్రోల్ కొనడం అనేది ఆపేయాలి, అందు గురించి టారిఫ్స్ అనేవి వేస్తున్నారు. అంటే ఏ ఇంట్రెస్ట్ ఉన్నాయి, పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. బట్ యూజ్ చేసే మెథడ్ ఏంటి, ఎకనామిక్ మెథడ్స్. అట్లాంటి కాన్సెప్ట్స్ ని మనం పొలిటికల్ ఎకనామిక్ కాన్సెప్ట్స్ అని అంటాం. అయితే సార్ వాటికి బయోకల్చరల్ ఆంథ్రోపాలజీకి లింక్ ఏముంటుంది? ఎస్, వాటికి బయోకల్చరల్ ఆంథ్రోపాలజీకి లింక్ ఏముంటుంది అంటే దట్ వీ టేక్, దెర్ ఆర్ డిఫరెంట్ సిస్టమ్స్ లైక్ మనం ది ఎకనామిక్ ఆంథ్రోపాలజీ ఇక్కడ క్లాస్లో చాప్టర్లో డిస్కస్ చేసినప్పుడు కానీ, పొలిటికల్ ఆంథ్రోపాలజీ టాపిక్స్ అనేవి డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా మనం సారీ చాలా చాలా కాన్సెప్ట్స్ అనేవి మనం డిస్కస్ చేసుకుంటాము. వాటిని మీరు ఇక్కడ యాడ్ చేసి రాయొచ్చు. ఓకేనా, రైట్. అఫ్ కోర్స్ ఐ మీన్ ఐ డోంట్ సే దిస్ ఈస్ అన్ ఈజీ క్వశ్చన్ అని నేను చెప్పను.
బట్ పొలిటికల్ ఎకనామిక్ కాన్సెప్ట్స్ అనేవి కల్చరల్ ఆంథ్రోపాలజీ, బయోకల్చరల్ ఆంథ్రోపాలజీ మనం యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ట్రైబల్స్, సో ట్రైబల్స్ వాళ్ళ యొక్క ఐ మీన్ వాళ్ళ యొక్క కల్చరల్ సిస్టమ్స్ లో పొలిటికల్ ఎకనామిక్ కాన్సెప్ట్స్ అనేవి కూడా ఉంటాయి. లైక్ టెరిటోరియల్స్ మీద ఇంట్రెస్ట్ ఉండడం కానీ, మైగ్రేషన్ ఆస్పెక్ట్స్ కానీ, అవన్నీ కూడా పొలిటికల్ ఎకానమీ కింద వస్తాయి. ఓకే, రైట్? ఎస్, అఫ్ కోర్స్ దిస్ ఈస్ ఎ సమ్వాట్ టఫ్ క్వశ్చన్, బట్ ఈ ఓవరాల్ సెట్ ని కావాలంటే చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే 2A క్వశ్చన్ చాలా బాగా రాయొచ్చు, 2B క్వశ్చన్ కూడా చాలా బాగా రాయొచ్చు, 2C క్వశ్చన్ అనేది కొంతవరకు మనం లింక్ చేయగలం. సో ఐ మీన్ ఇది ఒక్కటి మాత్రమే కాస్త టఫ్ అని నేను చెప్పను, బట్ ఒక మీడియం లెవెల్ క్వశ్చన్. దిస్ ఇస్ నాట్ కంప్లీట్లీ టఫ్. యూ హ్యావ్ టు నో వేరియస్ పొలిటికల్ సిస్టమ్స్, ద రిలేషన్షిప్ విత్ ది బయోకల్చరల్ ఆంథ్రోపాలజీ. అయితే సి మనకి పివైక్యూ క్వశ్చన్ అనేది ఉంది, దట్ ఈస్ ది అర్జున్ అప్పాదురై. ఆంథ్రోపాలజీ పివైక్యూస్ లో క్వశ్చన్ ఒకసారి యూపీఎస్సీ వాళ్ళు అడిగారు, అర్జున్ అప్పాదురై. సో హీ జనరల్లీ రిఫర్డ్ ఇన్ పొలిటికల్ ది పొలిటికల్ ఎకానమీ కాన్సెప్ట్ లో హీఈస్ అన్ ఆంథ్రోపాలజిస్ట్, బట్ వీ టేక్ అండర్ ది ఎకనామిక్ ఆంథ్రోపాలజీలో అర్జున్ అప్పాదురై గురించి మనం డిస్కస్ చేస్తాం. సో డిఫరెంట్ ఎథ్నోస్కేప్స్ దట్ హీ హాస్ గివెన్, వాటిని లింక్ చేసుకొని ఈ క్వశ్చన్ అనేది రాయాలి. ఎస్, అర్జున్ అప్పాదురై గురించి చాలా క్లియర్ గా మన దగ్గర నోట్స్ అనేది ఉంది. మీరు ఇంటిగ్రేట్ చేసుకోవడం వస్తేనే ఈ క్వశ్చన్ రాయగలరు. నేను క్లాస్ లో అయితే డిస్కస్ చేశాను, అర్జున్ అప్పాదురై గురించి డిస్కస్ చేశాను, బయోకల్చరల్ ఆంథ్రోపాలజీ గురించి డిస్కస్ చేశాను, పొలిటికల్ ఎకానమీ అంటే మీకు బేసిక్ గా తెలుసు, అది కూడా నేను చాలాసార్లు క్లాస్ లో డిస్కస్ చేస్తాను. ఈ మూడింటిని మీరు లింక్ చేసి రాస్తే దట్ ఈస్ డన్. అప్పుడు మీకు అది ఈజీ క్వశ్చన్. అది ఇంటిగ్రేట్ చేసుకోకపోతేనే టఫ్ క్వశ్చన్ అవుతుంది. ఓకే, ఎస్. సో దిస్ క్వశ్చన్ కెన్ బి అటెంప్టెడ్ విత్ అవర్ క్లాస్ డిస్కషన్స్. అండ్ నెక్స్ట్, దిస్ ఇస్ ద థర్డ్ క్వశ్చన్, థర్డ్ ఏ. How anthropologists assess the nutritional status of a community. So yes, so break చేసే చూద్దాము. న్యూట్రిషనల్ స్టేటస్ ఆఫ్ ఏ కమ్యూనిటీని ఎట్లా అసెస్ చేస్తారు అని. న్యూట్రిషనల్ స్టేటస్ ఎట్లా అసెస్ చేస్తారు? బేస్డ్ ఆన్ దేర్ సర్వే, డిఫరెంట్ హెల్త్ సర్వేస్ చేస్తారు, డైట్ రిలేటెడ్ సర్వేస్ చేస్తారు, క్లినికల్ ఎగ్జామినేషన్స్ చేయొచ్చు, అండ్ ఆంథ్రోపోమెట్రిక్ మెషర్మెంట్స్ అనేవి తీసుకోవచ్చు కదా. ఆంథ్రోపోమెట్రిక్ మెషర్మెంట్స్ అనేవి లైక్ ఫ్యాట్ ఎంత ఉంది, రైట్, అండ్ ది స్టేచర్ అనేది ఎంత ఉంది, అండ్ న్యూట్రిషనల్ స్టేటస్ గురించి చూసుకోవడానికి ఇఫ్ యూ టేక్ ది క్వాషియోర్కర్ కానీ మెరాస్మస్ కానీ, మాల్ న్యూట్రిషన్ వలన బేబీస్ లో వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి చూస్తాం. న్యూట్రిషనల్ స్టేటస్ ఐ మీన్ న్యూట్రిషన్ అనేది ప్రాపర్ గా లేకపోవడం వల్ల ఈ విధమైన ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. క్వాషియోర్కర్, మెరాస్మస్ అవి ఫిజికల్ అపియరెన్సెస్ లోనే మీకు కనిపించేస్తుంది అనమాట. ఎస్, ద చైల్డ్ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ క్వాషియోర్కర్ అని. అంటే ఎర్లీ ఏజెస్ లోని గ్రే హెయిర్ అనేది వచ్చింది అనుకోండి. ఎస్, అఫ్ కోర్స్ ఇండియాలో గ్రే హెయిర్ అనేది ఎర్లీ ఏజెస్ లోనే వస్తే ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ క్లైమేటిక్ చేంజెస్ ఏం కాదు, దట్ ఈస్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ ద బాడీ. సో ఆ చిన్న పిల్లల యొక్క హెయిర్ కలర్ తోనే అర్థమైపోతుంది దే ఆర్ ఫేసింగ్ ద న్యూట్రిషన్ డెఫిషియన్సీ. సో దీస్ ఆర్ ది సమ్ మెథడ్స్. మీకు ఇంకా తెలిస్తే మీరు ఎక్స్ట్రా కూడా రాయొచ్చు, ఆర్ బేసిక్ గా ఈ 3-4 మెథడ్స్ అనే రాసిన అవందరికీ తెలిసినవి. హెల్త్ సర్వేస్ కానీ, డైటరీ సర్వే కానీ, క్లినికల్ ఎగ్జామినేషన్ కానీ, ఆంథ్రోపోమెట్రిక్ మెషర్మెంట్స్ కానీ, ఈ ఎగ్జాంపుల్ ద హెయిర్ కలర్ టెస్టింగ్ కానీ, అండ్ శాంపుల్స్ కలెక్షన్ కానీ, ఇవన్నీ కూడా ఐ మీన్ ఆంథ్రోపాలజిస్ట్ దే యూజ్ టు చెక్ న్యూట్రిషనల్ స్టేటస్ ఇన్ ఏ కమ్యూనిటీ. ఓకే, ఇవన్నీ కూడా చూస్తారు. అండ్ డిస్కస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ intersectionality of ecology, culture, social inequality. Clear? So this is a great question. Yes, yes, కూలరింగ్. ఎస్, యూ కెన్ రైట్. ఆ పొలిటికల్ ఎకానమీలో కూలరింగ్ అనేది మనం యూసేజ్. ఎస్, సో అదే చెప్తున్నాను. ఆ డిఫరెంట్ ఎకనామిక్ కాన్సెప్ట్స్, పొలిటికల్ కాన్సెప్ట్స్ అనేవి ఆంథ్రోపాలజీలో మనం తీసుకుంటాము. వాటిని మీరు చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలంటే కూలరింగ్ కొని, ఉరుగుబి సిస్టమ్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా నేను క్లాస్లో డిస్కస్ చేశాను. మీరు వాటిని రాస్తే సరిపోతుంది. దట్ యూ కెన్ సీ ఇన్ అవర్ నోట్స్ ఆల్సో. అర్జున్ అపాదురై, ఈ కూలరింగ్ కానీ, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఇస్తే దట్ యు ఆర్ డన్ విత్ ది ప్రీవియస్ క్వశ్చన్. ఓకే, అండ్ సి ఇక్కడ ది ఎకాలజీ, కల్చర్ అండ్ సోషల్ ఇన్ఈక్వాలిటీ. ఎస్, కల్చర్ అండ్ ఎకాలజీ అనేది సోషల్ ఇన్ఈక్వాలిటీ తీసుకొస్తుంది ఇన్ ది స్టడీ ఆఫ్ న్యూట్రిషనల్ ఆంథ్రోపాలజీ అని చెప్తున్నాడు. అవి మీరు క్లియర్ గా రాయాలి. అంటే ఎకలాజికల్, ఇప్పుడు మీరు రిసోర్సెస్ అనేవి ప్రాపర్ గా ఇవ్వకపోతే దానికి తగ్గట్టుగానే వాళ్ళ కల్చర్ అనేది ఉంటుంది,
సో రిసోర్సెస్ అనేవి ఒక ట్రైబ్ దగ్గర లేవు, రిసోర్సెస్ అనేవి మరొక సొసైటీ దగ్గర మాత్రమే ఉన్నాయి అనుకోండి. సో సొసైటీ ఏ దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి, సొసైటీ బి దగ్గర రిసోర్సెస్ లేవు. ఆబ్వియస్లీ సోషల్ ఇన్ఈక్వాలిటీ వస్తుందా లేదా, దాన్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకొని దట్ యూ కెన్ రైట్ ఇక్కడ. క్లియర్? ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎకాలజీ, కల్చర్ అండ్ సోషల్ ఇన్ఈక్వాలిటీ అనేది చాలా స్పష్టంగా మీరు రాయొచ్చు, రాయాలి, రాయొచ్చు. ఇది క్లియర్? క్వశ్చన్ అనేది ఈజీగానే రాయొచ్చు. దిస్ వీ కెన్ అటెంప్ట్, యాక్చువల్లీ దిస్ వీ కెన్ అటెంప్ట్ ఇన్ ది క్వశ్చన్. ఎందుకంటే ఇట్లాంటి టఫ్ క్వశ్చన్స్ తీసుకొని చాలా జాగ్రత్తగా మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మాక్సిమం మార్క్స్ పడతాయి ఈజీ క్వశ్చన్స్ తీసుకొని రాసేదానికన్నా. క్లియర్? రైట్. అండ్ నెక్స్ట్ 3B లో చూడండి, critically examine the drawbacks in assuming culture as an integrated closed system in understanding of contemporary society. Present day సొసైటీలో కల్చర్ని ఒక క్లోజ్డ్ కాన్సెప్ట్ కింద చూస్తే, ఒక క్లోజ్డ్ సిస్టమ్ కింద చూస్తే అది చాలా తప్పు అని చెప్తున్నారు. సో దాన్ని క్రిటికల్ గా ఎగ్జామైన్ చేయమంటున్నారు 15 మార్క్స్ కి. సో వాట్ ఈస్ ఎ ఎగ్జాంపుల్ ఆఫ్ క్లోజ్డ్ సిస్టమ్ దట్ వీ కెన్ టేక్ ది కాస్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా యాజ్ ఎ Yes, sir. క్లోజ్డ్ సిస్టమ్, రైట్? ఎస్. దాంట్లో కూడా సోషల్ మొబిలిటీ కాన్సెప్ట్స్ అనేవి, సాంస్క్రిటైజేషన్ అనేవి పేపర్ 2 లో చూసినప్పటికీ కూడా ఇన్ జనరల్ గా క్లోజ్డ్ సిస్టమ్ ఎగ్జాంపుల్లో మనం కాస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. క్లియర్? రైట్. సో క్లోజ్డ్ సిస్టమ్స్ లో ప్రాబ్లమ్స్ ఏముంటాయి? క్లోజ్డ్ సిస్టమ్స్ లో ఎస్, సోషల్ మొబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది, అవునా? అంటే ఇక్కడ క్వశ్చన్ అదే అడుగుతున్నాడు. ఇంటిగ్రేటెడ్ క్లోజ్డ్ సిస్టమ్స్ కింద కల్చర్స్ ని చదివితే చాలా ప్రాబ్లం అని చెప్తున్నాడు. ఆ డ్రాబ్యాక్స్ ని మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. క్లియర్? రైట్. దట్ వీ కెన్ టేక్ ఈవెన్ ది రేస్ తీసుకోవచ్చా ఒక క్లోజ్డ్ సిస్టమ్ కింద, రైట్? సో కాస్ట్ ఒక క్లోజ్డ్ సిస్టమ్ కింద తీసుకోవచ్చు, అవునా? ఈవెన్ ది పొలిటికల్ పవర్ కూడా కాంటెంపరీ సొసైటీస్ లో అది కూడా క్లోజ్డ్ సిస్టమే కదా, రైట్? ఎస్. పొలిటికల్ పవర్ చెప్తారంతే, డెమోక్రసీలో ఎవరెవరైనా ఏదైనా అవ్వచ్చు అని. ఐ డోంట్ థింక్ సో. క్లియర్? సో వాడు కూడా కాంటెంపరీ సొసైటీ గురించి చెప్తున్నాడు. దట్ యూ కెన్ రైట్ ఇంటిగ్రేటెడ్ క్లోజ్డ్ సిస్టమ్, రైట్? అండ్ ఈవెన్ ప్రెసెంట్ డే కాంటెంపరీ ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. ద క్లోజ్డ్ సిస్టమ్, ది గే మ్యారేజెస్ క్లోజ్డ్ సిస్టమ్స్, అది ఓపెన్ సిస్టమ్ ఏం కాదు, క్లోజ్డ్ సిస్టమ్, రైట్? ఎస్. అట్లాంటివి మీరు ఎగ్జాంపుల్స్ కింద తీసుకొని ఒక కల్చర్ని నిజంగా క్లోజ్డ్ సిస్టమ్ లా చూసుకుంటే అవి ప్రాబ్లమేటిక్ గానే ఉంటాయి. డన్? రైట్. సో వీటిని మీరు ఎగ్జాంపుల్స్ ఇచ్చి దాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే యు ఆర్ డన్ విత్ దట్ క్వశ్చన్. 3B. ఎస్, అఫ్ కోర్స్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 3A ఇస్ ఫైన్, 3B ఇస్ ఫైన్. అంటే ఇవి కాస్త abstract గా కనిపించినప్పటికీ క్వశ్చన్స్ అనేవి మీరు రాయొచ్చు క్లాస్ డిస్కషన్స్ తో, ప్రాపర్ ఎగ్జాంపుల్స్ తో. అండ్ నెక్స్ట్, డిఫరెన్షియేట్ బిట్వీన్ పెడిగ్రీ అండ్ జెనియలాజికల్ అనాలిసిస్. ఎస్. సో దిస్ ఈస్ అన్ ఈజీ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. మనం 9th చాప్టర్ లో పెడిగ్రీ అనాలిసిస్ చూస్తాము, జెనియలాజికల్ అనాలిసిస్ కూడా చూస్తాము. అండ్ జెనియలాజికల్ డిస్కస్ ది హిస్టరీ అండ్ అప్లికేషన్ ఆఫ్ దీస్ మెథడ్స్ ఇన్ ఆంథ్రోపాలజికల్ స్టడీస్. ఎస్. ది అప్లికేషన్ ఆఫ్ దీస్ మెథడ్స్ అనేవి మీకు తెలుసు, అది కూడా మన నోట్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. అంటే క్వశ్చన్ డైరెక్ట్ గా మనం డిస్కస్ చేయం, బట్ మీకు పెడిగ్రీ తెలుసు, ఆ పెడిగ్రీ అనాలిసిస్ అప్లికేషన్స్ అనేవి తెలుసు, జెనియలాజికల్ మెథడ్స్ తెలుసు, వాటి యొక్క అప్లికేషన్స్ అనేవి తెలుసు. వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ హిస్టరీ, నో జెనియాలజీ అనేది ఇండియాలో డబ్ల్యూహెచ్ఆర్ రివర్స్ తోడా సొసైటీస్ అండ్ డిఫరెంట్ కమ్యూనిటీస్ చదివేటప్పుడు ఈ జెనియలాజికల్ మెథడ్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వెన్ ఇట్ కమ్స్ టు ద పెడిగ్రీ అంటే సింప్లీ పెడిగ్రీలో బయోలాజికల్ స్టేటస్ ఆఫ్ ఎ ఫ్యామిలీ చూస్తాము, జెనియలాజికల్ మెథడ్స్ లో ద సోషల్ స్టేటస్ ఆఫ్ ఎ ఫ్యామిలీ అనేది చూడడం జరుగుతుంది. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. పెడిగ్రీలో ఎస్, యాన్సెస్టర్స్ నుంచి ఎటువంటి డిసీజ్ రిలేటెడ్ ట్రైట్స్ అనేవి నెక్స్ట్ జనరేషన్ కి వెళ్తున్నాయని చూస్తాము. జెనియలాజికల్ మెథడ్స్ లో సింప్లీ యాన్సెస్టర్స్ యొక్క లింక్ అనేది చూసుకుంటాం. ఎస్, ఎవరి తర్వాత ఎవరు వచ్చారు, ఒక ఫ్యామిలీ ట్రీ లాంటిది వేస్తే ఆ మెంబర్స్ ఎవరున్నారు అని, దాని జెనియలాజికల్ మెథడ్. అదే ఒక ఫ్యామిలీ ట్రీ డిసీజెస్ బేసిస్ మీద వేస్తే అదే పెడిగ్రీ. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. వాడు అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, అందుకే ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది వాడు అడగడం జరిగింది. డన్? అండ్ వాటి యొక్క హిస్టరీ ఏంటి నేను చెప్పాను, జెనియలాజికల్ డబ్ల్యూహెచ్ఆర్ రివర్స్. సో డబ్ల్యూహెచ్ఆర్ రివర్స్ గురించి మెన్షన్ చేయాలి. సో అతను జెనియాలజీ మెథడ్స్ అనేవి ఇండియాలో యూజ్ చేయడం జరిగింది. చెప్పాను, టారెస్ స్ట్రైట్ ఎక్స్పెడిషన్ గురించి డబ్ల్యూహెచ్ఆర్ రివర్స్ రావడం జరిగింది.
సో దాంట్లో భాగంగానే తోడా కమ్యూనిటీని WHR రివర్స్ చదవడం జరిగింది అని క్లాస్లో డిస్కస్ చేసాం. నో ప్రాబ్లం ఫర్ దిస్. క్లియర్? రైట్. సో దిస్ ఇస్ ద డైరెక్ట్ క్వశ్చన్, గుడ్ క్వశ్చన్ దట్ యూ కెన్ అటెంప్ట్. And 4A చూడండి, anthropology provides a multi-dimensional understanding of human beings, nothing but the scope of anthropology. Okay, by bridging the gap between science and humanities. సో సైన్స్ అండ్ హ్యుమానిటీస్ మధ్యలో ఉన్న గ్యాప్ ని ఆంథ్రోపాలజీ క్లియర్ చేస్తుంది. సైన్సెస్ అంటే ఏంటి? ఇఫ్ యూ టేక్ పొలిటికల్ సైన్స్ ఆర్ ఇందాక మనం చూసుకున్నాం ది పాలిటిక్స్, ది ఎకానమీ, ది జోగ్రఫీ, ది ది ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఇట్లాంటివన్నీ కూడా మీరు చూసుకుంటే. అండ్ హ్యుమానిటీస్, హ్యుమానిటీస్ ఏంటి? ఎస్, మనదే ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, ఇట్లాంటివన్నీ కూడా హ్యుమానిటీస్ కింద మనం చూస్తాం. అవునా? ఇప్పుడు ఈ రెండిటికి లింక్ అంటే నథింగ్ బట్ ది టాపిక్ ఈస్ ఫ్రమ్ 1.2 చాప్టర్ నుంచి వచ్చిన క్వశ్చన్ దట్ యూ హ్యావ్ టు యాడ్ విత్ మల్టీ డైమెన్షనల్ అండర్స్టాండింగ్, నథింగ్ బట్ స్కోప్, ద స్కోప్ ఆఫ్ ఆంథ్రోపాలజీ. స్కోప్ ఆఫ్ ఆంథ్రోపాలజీ రాస్తూ సైన్స్ కి హ్యుమానిటీస్ కి ఒక్కొక్క స్కోప్ కూడా వీటి మధ్యలో ఉన్న గ్యాప్ ని ఎలా తగ్గిస్తుందో మీరు రాయాల్సి ఉంటుంది. అంతే. క్లియర్? ఈస్ దిస్ ఫైన్? Yes, I sir. think this is an easy question. This can be attempted. This can be attempted by proper application of knowledge. See, so next piece is 4B only. Write a note on Mousterian tool tradition. Direct question. Middle Paleolithic culture, the Mousterian culture. Okay, right? Yes, sir. Yes, Middle Paleolithic culture, the Mousterian tool tradition, the Far Smith culture, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం. బ్యూటిఫుల్ గా రాయొచ్చు. 15 మార్కర్. 15 మార్క్స్ కి సింప్లీ 10 to 12 మార్క్స్ అనేవి మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు మీ ప్రెజెంటేషన్ తో. 10 to 12 మార్క్స్. మీరు డయాగ్రామ్స్ వేస్తే 12 మార్క్స్ పక్కా. రైట్? సో దిస్ యూనిట్ టు అటెంప్ట్ డెఫినెట్లీ. ఆఫ్ కోర్స్ డైరెక్ట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్, critically examine the James Fraser classical evolutionism. Direct question. Explain the place of religion in modernity. Yes, Fraser. Yes, next I mean ఆ సెకండ్ పార్ట్ చూద్దాం. బట్ ఫస్ట్ పార్ట్ వరకు చూసుకుంటే జేమ్స్ ఫ్రేజర్ రిలీజియన్ గురించి చెప్పడం జరిగింది. దట్ ద రిలీజియన్ హ్యాస్ ఇవాల్వ్ ఫ్రమ్ ది ఎక్కడి నుంచి ఎక్కడికి? Magic. మ్యాజిక్ టు, ఎస్, మ్యాజిక్ టు రిలీజియన్, Religion to science. religion to science. Clear? Yes. So elucidate the place of religion in modernity. జేమ్స్ ఫ్రేజర్ ఏమని చెప్పడం జరిగిందంటే ది అడ్వాన్స్డ్ కమ్యూనిటీస్ లో సైన్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది పెరిగి రిలీజియన్ అనేది సెక్యులర్ గా తయారవుతుంది. రిలీజియన్ అనేది సెక్యులర్ గా తయారవుతుంది. సో దీన్నే జేమ్స్ ఫ్రేజర్ చెప్పడం జరిగింది. అయితే అఫ్ కోర్స్ ఇది మనం డైరెక్ట్ గా నేను అఫ్ కోర్స్ క్లాస్ లో ఏం చెప్పలేదు. మీకు ఫ్రేజర్ గురించి మ్యాజిక్, రిలీజియన్ అండ్ సైన్స్ అనేది మీకు తెలుసు. బట్ ఇది రాయగలరు కదా, ద రిలీజియన్ ఇన్ మోడర్నిటీ. ప్రెసెంట్ డే రిలీజియన్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుందో మీకు తెలుసు, రైట్? సో అయితే సి, ఇక్కడ యూ హ్యావ్ టు రైట్ 2 things. ఫస్ట్ థింగ్, రిలీజియస్ రివైవలిజం. రిలీజియస్ రివైవలిజం గురించి మీరు రాయాల్సి ఉంటుంది. 2 ఆస్పెక్ట్స్ కూడా మల్టీ డైమెన్షనల్ గా కవర్ చేయాలి కదా. అండ్ ది డెవలప్మెంట్ ఆఫ్ సెక్యులరిజం, రెండు రాయాల్సి ఉంటుంది. క్లియర్? సో రిలీజియన్ యొక్క ఇంపార్టెన్స్ పెరుగుతుంది అని రాస్తాము, రిలీజియన్ యొక్క ఇంపార్టెన్స్ అనేది తగ్గుతుంది అని రాస్తాం. రిలీజియస్ రివైవలిజం లో యూ కెన్ గివ్ వేరియస్ ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ది ఫార్మేషన్ ఆఫ్ సెక్ట్స్, SECTS, sects, cults, like ISKCON, you can give example as a sect. Clear? So different sects, different cults under religious revivalism లో చాలా స్ప్రెడ్ అవుతున్నాయని మీరు రాయొచ్చు. సెక్యులరిజం లో యూ కెన్ రైట్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్. ఈరోజు అంటే ది అర్బన్ ఏరియాస్ లో రిలీజియన్ యొక్క సిగ్నిఫికెన్స్ అనేది కేవలం ఒక పర్టికులర్ ఫెస్టివల్ టైమ్స్ లో మాత్రమే చూస్తారు. రిలీజియస్ రివైవలిజం కి ఎస్ వీ కెన్ గివ్ ద డైరెక్ట్ నౌ ఎగ్జాంపుల్, దట్ ఈస్ ది గణేష్ చతుర్థి. గణేష్ చతుర్థి మీకు తెలుసు, అది రిలీజియస్ రివైవలిజం చూస్తాం. చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. దట్ యూ కెన్ డన్. ఎస్. సో ఇంతవరకు మీరు చూసుకుంటే హాఫ్ ఆఫ్ ది పేపర్ అనేది చూసుకుంటే క్వశ్చన్స్ అనేవి, డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి చాలా తక్కువ. అవునా? డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి చాలా తక్కువ. క్వశ్చన్స్ అన్నీ కూడా అప్లికేషన్ బేసిస్ మీద క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ఏ 10th క్లాస్ పేపర్ దట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ డైరెక్ట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఆల్ ది క్వశ్చన్స్. అవునా? కేవలం కొన్ని మాత్రమే డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. అవి మనం డైరెక్ట్ గా మనం పాకెట్ లో పెట్టుకోవాలి. అండ్ ఏవైతే అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని ఎగ్జాంపుల్స్ తోని
ఇంటర్లింకింగ్ తోని మల్టీ డైమెన్షనల్ తోని మనం రాయాల్సి ఉంటుంది. ఫైన్. ఎస్. సో ఇట్లా మీరు రాస్తే మాత్రమే మాక్సిమం మార్క్స్ అనేవి వస్తాయి. ఎస్, టఫ్ క్వశ్చన్స్ అనేవి ఆబ్వియస్లీ వస్తాయి, అది ఏ పేపర్లోనైనా వస్తాయి. వాడు 250 మార్క్స్ అనేవి మీకు కంప్లీట్లీ ఇచ్చేయడానికి క్వశ్చన్ పేపర్ తయారు చేయరు కదా ఎవరును. ఖచ్చితంగా మార్క్స్ తక్కువ రావాలి స్టూడెంట్స్ కన్నా వాడు క్వశ్చన్ పేపర్ని టఫ్ చేస్తాడు, రైట్. ఎస్. అండ్ నెక్స్ట్ మళ్ళీ 10 మార్కర్ క్వశ్చన్స్ వచ్చాయి. సో చూద్దాం. ద మల్టీ స్పీసీస్, ది మల్టీ సైటెడ్, ద క్రిటికల్ ఎథ్నోగ్రఫీ. దిస్ ఇస్ ఫైన్. మీకు ఎథ్నోగ్రఫీ అంటే తెలుసు, క్లియర్. ఎథ్నోగ్రఫీ అంటే సింప్లీ ద స్టడీయింగ్ ఆఫ్ కల్చర్స్ విత్ డైరెక్ట్ పార్టిసిపేషన్ లాంటివి. సో ఫీల్డ్ స్టడీస్కి వెళ్ళి ఆ కల్చర్స్ ని, వాళ్ళ యొక్క బిహేవియరల్ ప్రాక్టీసెస్ ని డైరెక్ట్ గా ఒక ఆంథ్రోపాలజిస్ట్ స్టడీ చేస్తే దాన్ని ఎథ్నోగ్రఫీ అంటాం. ఆ రైటింగ్స్ అనేవి ఉండాలి. ఇక్కడ ఏమని చెప్తున్నారు, మల్టీ స్పీసీస్. మల్టీ స్పీసీస్ అంటే ఏంటి, ఒక ట్రైబల్ కమ్యూనిటీకి వెళ్ళి కానీ ఒక సొసైటీ దగ్గరికి వెళ్ళి కానీ మీరు ఏదైనా ఎథ్నోగ్రఫీ చేస్తున్నప్పుడు కేవలం ఆ పీపుల్ ని మాత్రమే కాదు, ఆ పీపుల్ తో ఉన్న యానిమల్స్ ని కూడా కలిపి చదవాల్సి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ ట్రైబల్స్ లో there is something that is called తోడా కాంప్లెక్స్ గివెన్ బై సేమ్ WHR రివర్స్. ఈ తోడా కాంప్లెక్స్ ఏంటి, హ్యూమన్స్ కి అక్కడ ఉన్న బఫెల్లోస్ కి ఉన్న క్లోజ్ కాంప్లెక్స్ రిలేషన్ ని తోడా కాంప్లెక్స్ అని అంటాం. అయితే WHR రివర్స్ డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి చదవడం జరిగింది. సో దట్ ఈస్ అ మల్టీ స్పీసీస్ ఎథ్నోగ్రఫీ ఎగ్జాంపుల్ కింద మనం చెప్పచ్చా, అంతేనా. పేర్లో ఉంది మల్టీ స్పీసీస్ అని. సో డిఫరెంట్ స్పీసీస్ తో హ్యూమన్ కు ఉన్న రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి. మల్టీ సైటెడ్, కేవలం ఒక్క చోట మాత్రమే చదివితే కాదు, డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ లో కూడా చదవాలి. అండ్ క్రిటికల్ ఎథ్నోగ్రఫీ. క్రిటికల్ ఎథ్నోగ్రఫీ ఏంటంటే కేవలం ఏదైనా ఒక ప్రాక్టీస్ ని డైరెక్ట్ గా చూడడం మాత్రమే కాదు, ఒక ఆంథ్రోపాలజిస్ట్ అనేవాడు దాన్ని క్రిటికల్ గా చూసి క్రిటికల్ గా ఓపెన్ ఎండెడ్ గా ఉంచాలి కాన్సెప్ట్ అనేది. సో దిస్ ఈస్ అన్ ఈజీ క్వశ్చన్, ఐ డోంట్ కన్సిడర్ దిస్ ఈస్ అ టఫ్ క్వశ్చన్. ఎథ్నోగ్రఫీ అంటే మీకు తెలుసు, వీటి యొక్క బేసిక్ మీనింగ్స్ కూడా తెలుసు, మల్టీ సైటెడ్, మల్టీ స్పీసీస్, క్రిటికల్ ఎథ్నోగ్రఫీ, ఇవన్నీ కూడా టర్మ్స్ అన్ని కూడా మీకు తెలిసినవే. క్లియర్ గా జాగ్రత్తగా రాస్తే దీంట్లో మాక్సిమం మార్క్స్ అనేవి 7 మార్క్స్ దాకా స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్, ఎవల్యూషనరీ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మెనోపాజ్. దిస్ ఇస్ ఫైన్. Of course, this I consider as a tough question. But we know the concept of menopause. Menopause అంటే తెలుసు, that is monthly biological cycle in women అనేది ఆగిపోతుంది, పాజ్, ఆగిపోవడం. అయితే దాని వలన ఎవల్యూషనరీ సిగ్నిఫికెన్స్ ఏంటి అని, ఎస్, మనం జనరల్ గా క్లాస్ లో కూడా డిస్కస్ చేసుకుంటాం. ఏంటంటే మెనోపాజ్ అనేది ఇన్ జనరల్ గా ఫీమేల్ యొక్క హెల్త్ కి అంత మంచిది కాదు. ఎంతవరకు అయితే వాళ్ళు రెగ్యులర్ బయాలజికల్ సైకిల్స్ లో ఉంటారో వాళ్ళ బాడీలో ఉన్న వేస్ట్ అంతా కూడా బయటకు వచ్చి అండ్ బాడీలో డెవలప్మెంట్ అనేది ప్రాపర్ గా జరుగుతుంటుంది. అఫ్ కోర్స్ ఆ టైంలో కాస్త ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నప్పటికీ కూడా హెల్త్ పరంగా ఉమెన్ కి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఒకవేళ సైకిల్స్ అనేవి స్కిప్ అయినప్పుడు దే ఫేస్ ది అట్మోస్ట్ ప్రాబ్లం, వాళ్ళు చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఎవల్యూషనరీ సిగ్నిఫికెన్స్ అన్నాడు అంటే మెనోపాజ్ లో మీరు అర్థం చేసుకుంటే, అఫ్ కోర్స్ దిస్ ఈస్ అ టఫ్ క్వశ్చన్. మెనోపాజ్ తర్వాత ఫీమేల్స్ ఎటువంటి సెక్షువల్ ప్రాక్టీసెస్ లోకి ఇండల్జ్ అనేది అవ్వలేరు. సో దీని వల్ల వాళ్ళు లాంగర్ లైఫ్ అనేది ప్రశాంతంగా లీడ్ చేయగలరు, క్లియర్. ఎస్. సో స్టడీస్ ఏం చెప్తున్నాయంటే మెనోపాజ్ అనేది ఉమెన్ యొక్క లాంగర్ లైఫ్ కి హెల్ప్ చేస్తుంది అనేది చూస్తాము. అండ్ ఇది మాత్రమే కాదు, మెనోపాజ్ వలన వాళ్ళ యొక్క సోషల్ రిలేషన్స్ అనేవి కూడా స్ట్రాంగ్ అవుతాయి. సోషల్ రిలేషన్స్ ఎందుకంటే మంత్లీ బయాలజికల్ సైకిల్స్ లో బాడీలీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి, క్లియర్. ఆ బాడీలో ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు కాబట్టి వాళ్ళ టైం అంతా కూడా చిల్డ్రన్ యొక్క కేర్ కానీ వాళ్ళ యొక్క అవసరాలు తీర్చడానికి కానీ ఇట్లాంటివన్నిటికీ కూడా హెల్ప్ అవుతుంది. సో సోషల్ బాండింగ్ కానీ సోషల్ రిలేషన్స్ కానీ డెవలప్ అవుతాయి అనమాట మెనోపాజ్ వల్ల, క్లియర్. సో దాన్ని ఎవల్యూషనరీ సిగ్నిఫికెన్స్ అని చెప్తాం, అంతే. డన్, రైట్. అంతేగాని అవుట్ రైట్లీ ది బయలాజికల్ ఇంప్రూవ్మెంట్స్ అండ్ బయలాజికల్ ఎవల్యూషన్ అనేది అంత క్లియర్ గా ఏ స్టడీస్ కూడా మనకు చెప్పట్లేదు. అఫ్ కోర్స్ దిస్ ఇస్ ద అబ్స్ట్రాక్ట్ క్వశ్చన్, వాడికి కూడా తెలుసు మనం ఆ మాత్రమైనా రాస్తామా లేదా అనేది చెక్ చేస్తాం. దీంట్లో మీరు ఆ మినిమం రాసినా సరే మీరు సింప్లీ 5 to 6 మార్క్స్ గెయిన్ చేయొచ్చు యాక్చువల్లీ ఈ క్వశ్చన్ లో కూడా. ఓకే, సో ఈ క్వశ్చన్ నుంచి ఐ డోంట్ సే 3 to 4 అట్లా సంపాదించుకోవాలని నేను చెప్పను, ఖచ్చితంగా 5 to 6 అనేది సంపాదించుకోవాలి. ఎందుకంటే మెనోపాజ్ అంటే తెలుసు, దానికి రిలేటెడ్ సిగ్నిఫికెన్స్ ఎవల్యూషనరీ సిగ్నిఫికెన్స్ తో లింక్ చేసి రాయడం అనేది మీకు తెలియాలి, మేకప్ చేయడం రావాలి. దట్స్ ఇట్, రైట్. అండ్ నెక్స్ట్ దిస్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫిజన్ ట్రాక్ డేటింగ్ మెథడ్ అండ్ ఇట్స్ అప్లికేషన్. డైరెక్ట్ క్వశ్చన్, అవునా. సో దిస్ ఇస్ ద డైరెక్ట్ క్వశ్చన్, ఫిజన్ ట్రాక్ డేటింగ్ మెథడ్.
నేను క్లియర్గా నా క్లాస్లో చెప్పాను, మన నోట్స్లో కూడా ఉంది, మీరు హ్యాపీగా రాయొచ్చు. డేటింగ్ మెథడ్స్లో ఫిజన్-ట్రాక్ డేటింగ్ మెథడ్ అనేది. అండ్ ది మైటోకాండ్రియల్ డిఎన్ఏ అండ్ హ్యూమన్ ఎవల్యూషన్, వెరీ గుడ్ క్వశ్చన్. మనం చాలా బాగా రాయొచ్చు ఈ క్వశ్చన్, దట్ హ్యావ్ సీన్ చాలా నోట్సెస్లో, కానీ ఎక్కడ కూడా అంత క్లియర్గా ఏం లేదు. బట్ మనం మన క్లాస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది ఏ విధంగా మైటోకాండ్రియల్ డిఎన్ఏ, దట్ ఈస్ ఎంటీ డిఎన్ఏ, మైటోకాండ్రియల్ డిఎన్ఏ. సో బాడీలో సెల్స్లో న్యూక్లియస్లో మాత్రమే ఉండే డిఎన్ఏ మాత్రమే కాదు, సెల్ ఆర్గానల్స్లో ఉన్న మైటోకాండ్రియాలో కూడా మైటోకాండ్రియల్ డిఎన్ఏ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. మైటోకాండ్రియల్ డిఎన్ఏ కేవలం మెటర్నల్ అంటే ఉమెన్ ఆర్ మదర్ నుంచి మాత్రమే ఆఫ్ స్ప్రింగ్స్ కి వస్తుంది అనమాట. ఓకే, ఈ మైటోకాండ్రియల్ డిఎన్ఏ అనేది హ్యూమన్ ఎవల్యూషనరీ స్టడీస్ లో ఇంపార్టెంట్. మనం అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీ అనేది డిస్కస్ చేసుకున్నామా పేపర్ 1 లో? అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీ, ఆ అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీలో చాలా క్లియర్ గా మనం చెప్పుకున్నామా, అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీని సపోర్ట్ చేసేవి ఏవైనా ఉన్నాయంటే దట్ ఈస్ ది మైటోకాండ్రియల్ డిఎన్ఏ దట్ ఈస్ అవైలబుల్. ఓకే, క్లియర్? ఎట్లా తెలిసింది వాళ్ళకి అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీ అని? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దిస్ ఈజ్ ఆఫ్రికా, జస్ట్ రైట్, ఇఫ్ దిస్ ఈజ్ ఆఫ్రికా, ఈ ఆఫ్రికా నుంచే డిఫరెంట్ ప్లేసెస్ కి వెళ్ళారని ఎలా తెలిసింది? ఆ మైగ్రేషన్ రూట్స్ ఎలా తెలిసింది? ఎందుకంటే వాళ్ళు వెళ్తున్న ప్లేస్ లో దొరికిన ఫాజిల్ ఎవిడెన్సెస్ అనేవి వాటి యొక్క మైటోకాండ్రియల్ డిఎన్ఏ ది మ్యూటేషన్స్ అనేవి వీటితో లింక్ అయి ఉన్నాయన్నమాట. అట్లానే మనకు తెలిసింది అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీ అని, రైట్? సో దాన్ని మీరు నిజంగా ఇక్కడ ఎగ్జాంపుల్ కింద రాస్తే డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు గెట్ 7 మార్క్స్. అది నేను క్లాస్లో డిస్కస్ చేశాను కూడా, అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీ, మైటోకాండ్రియల్ డిఎన్ఏ, ఇవన్నీ కూడా. డన్. క్వశ్చన్ అదే అడుగుతున్నాడు, హ్యూమన్ ఎవల్యూషన్ గురించి అడుగుతున్నాడు వాడు కూడా, రైట్? ఎస్. అండ్ నెక్స్ట్, ద ఫ్యూటల్ ఆరిజిన్ ఆఫ్ అడల్ట్ డిసీజెస్ అండ్ కంట్రిబ్యూషన్స్ ఆఫ్ డేవిడ్ బార్కర్. ఎస్, దిస్ ఇస్ ఎ టఫ్ క్వశ్చన్. సో నేను క్లాస్లో, అఫ్ కోర్స్ క్లాస్లో నేను చెప్పలేదు, అండ్ ఏ నోట్సెస్లో కూడా మీకు అవైలబుల్గా లేదు, ఎందుకంటే ఇది అసలు స్టాండర్డ్ సోర్సెస్లో ఎక్కడ కూడా మనం చూడం, ద ఫ్యూటల్ ఆరిజిన్ ఆఫ్ అడల్ట్ డిసీజెస్ అనేది. ఎస్, అఫ్ కోర్స్ మన నోట్స్లో అయితే లేదు. క్లియర్, నేను ఫ్రాంక్గా ఒప్పుకుంటున్నాను, మన నోట్స్లో లేదు, నేను ఎక్కడ ఎప్పుడు కూడా డిస్కస్ చేయలేదు. అయితే ఇట్లాంటి క్వశ్చన్స్లో అట్లీస్ట్ మీరు 1 or 2 మార్క్స్ గెయిన్ చేసుకున్నా సరే మీరు అడ్వాంటేజియస్ పొజిషన్లోనే ఉంటారు. ఎట్లా సార్? ద ఫీటల్ ఆరిజిన్ ఆఫ్ అడల్ట్ డిసీజెస్, రైట్? ద ఫీటల్ ఆరిజిన్ ఆఫ్ అడల్ట్ డిసీజెస్, దీన్ని FOAD అని అంటున్నాం, అవునా? ఫీటల్ ఆరిజిన్ ఆఫ్ అడల్ట్ డిసీజెస్ అంటే దెర్ ఆర్ వేరియస్ థియరీస్, లైక్ ఈ డేవిడ్ బార్కర్ లాంటి వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. అడల్ట్ ఏజ్ లో వచ్చే డిసీజెస్ అనేవి ఫ్యూటల్ హెల్త్ బేసిస్ మీద ఆధారపడి ఉంటుంది. ఇన్ జనరల్ గా మనం చెప్తాం కదా, మదర్ వూమ్ లో ఉండేటప్పుడు మదర్ తీసుకున్న ఫుడ్, దాని యొక్క న్యూట్రిషనల్ స్టేటస్ అండ్ హెల్త్ స్టేటస్ బేసిస్ మీద చిల్డ్రన్ యొక్క హెల్త్ అనేది ఆధారపడి ఉంటుంది. క్లియర్? ఆ థియరీని ద ఫ్యూటల్ ఆరిజిన్ ఆఫ్ అడల్ట్ డిసీజెస్ అని అంటాం. అది మీకు తెలిసి లింక్ చేసుకుంటే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఒకవేళ తెలియకపోయినా సరే ఇక్కడ ఉన్న ఈ టర్మ్స్ తోనైనా మీరు దాన్ని లింక్ చేయాల్సి ఉంటుంది. ఫ్యూటల్ ఆరిజిన్, క్లియర్? అంటే ఫ్యూటల్ టైంలో ఏదో ఆరిజిన్ అవుతుంది, ఏంటది? అడల్ట్ డిసీజెస్. ఓకే, సో అడల్ట్ టైంలో వచ్చే డిసీజెస్ అనేవి ఫ్యూటల్ డెవలప్మెంట్ బేసిస్ మీద ఉంటుంది అని మీరు అర్థం చేసుకునే పొజిషన్లో ఉండాలి. క్లియర్? అట్లా అర్థం చేసుకున్నారంటే ఫార్ అండ్ గుడ్. అండ్ ఎస్, ఆఫ్ కోర్స్ థియరీ అంతా కూడా దాని గురించే, కంట్రిబ్యూషన్స్ ఆఫ్ డేవిడ్ బార్కర్ దాని గురించే చదవడం జరిగింది, అంతే. డన్. ఎస్. సో అఫ్ కోర్స్ ఫస్ట్ క్వశ్చన్ లో ఒక క్వశ్చన్ కంప్లీట్లీ అవుట్ రైట్లీ మన నోట్స్ దాటి వచ్చింది, అండ్ ఇక్కడ కూడా 5E కంప్లీట్లీ అవుట్ రైట్లీ మన నోట్స్ దాటి వచ్చింది. కేవలం ఈ 2 క్వశ్చన్స్ మాత్రమే కంప్లీట్లీ మనకు అసలు ఎటువంటిది కూడా సంబంధం లేకుండా, మీకు కావాలంటే 20 మార్కర్ 15 మార్కర్స్ లో చాయిస్ కింద మీరు వదులుకోవచ్చు, రైట్? బట్ ఈ క్వశ్చన్స్ ని మీరు చాయిస్ కింద వదలలేరు కాబట్టి ఈ 20 మార్క్స్ అనేవి ఆంథ్రోపాలజీలో ఈసారి టఫ్. ఈ రెండే బౌన్సర్ క్వశ్చన్స్. ఓకే, ఈ రెండే బౌన్సర్ క్వశ్చన్స్. 20లో కూడా కష్టంగా ఉన్నాయి, బట్ మీరు వాటిని చాయిస్లో వదిలేయచ్చు, దట్ ఈస్ ఫైన్, ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ వీటిని వదలలేరు కాబట్టి ఈ 20 మార్క్స్ అనేవి టఫ్ క్వశ్చన్స్ ఈసారి. బట్ ఐ వుడ్ రాదర్ సే ప్రీవియస్ క్వశ్చన్స్ కన్నా, ఐ మీన్ అట్లీస్ట్ లాస్ట్ ఇయర్ కన్నా, ఐ మీన్ లాస్ట్ ఇయర్ కొంత ఈజీగానే ఉంది ఈ పేపర్ కన్నా, బట్ ఆ ముందు ఇయర్ కన్నా ఈ ఇయర్ పేపర్ అనేది ఈజీగానే ఉంది. ఓకే, అకార్డింగ్ టు మీ దిస్ ఈజ్ ఈజీ, ఎందుకంటే మనం మోస్ట్లీ అప్లికేషన్స్ అనేవి మీకు వచ్చినట్లయితే క్వశ్చన్స్ ని మీరు జాగ్రత్తగా అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 6A. వాట్ ఆర్ ది జెనెటిక్ మార్కర్స్? డైరెక్ట్ క్వశ్చన్, జెనెటిక్ మార్కర్స్ మీకు తెలుసు, డైరెక్ట్ క్వశ్చన్, రైట్?
ఎస్, ద G6PD కానీ ద ఫ్యాట్ కానీ ఇట్లాంటివన్నీ కూడా జెనెటిక్ మార్కర్స్ ని మనం క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాము. డిస్కస్ దేర్ అప్లికేషన్స్, అది కూడా మీకు తెలుసు. ఇన్ అండర్స్టాండింగ్ పాపులేషన్ వేరియేషన్, ఎస్, పాపులేషన్ వేరియేషన్ గురించి ఎగ్జాంపుల్స్ ఇచ్చి జెనెటిక్ మార్కర్స్ అనేవి చూసుకున్నాం. ది హ్యాప్టోగ్లోబిన్స్, రైట్, ద ట్రాన్స్ఫరింగ్స్, ద డిసీజ్ అసోసియేషన్స్, అఫ్ కోర్స్ వాటితో ఉన్న డిసీజెస్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఫారెన్సిక్స్, ఫారెన్సిక్స్ లో కూడా హెల్ప్ చేస్తే జెనెటిక్ మార్కర్స్ మనం డిస్కస్ చేసుకున్నాము, అవునా? అన్నిటిని లింక్ చేసి హ్యాపీగా రాయొచ్చు. 20 మార్కర్ క్వశ్చన్, చాలా బెస్ట్ క్వశ్చన్ టు చూస్. మరి ఎందుకో ఇక్కడ ఈ వ్యక్తి చూస్ చేసుకోలేదు, బట్ దీన్ని ఖచ్చితంగా చూస్ చేసుకోవాలి. ఎందుకంటే క్వశ్చన్ అనేది చూసారా, వాట్ ఆర్ జెనెటిక్ మార్కర్స్, ఇది ఒక ఫస్ట్ క్వశ్చన్ కింద తీసుకుంటే, అండర్స్టాండింగ్ ఇన్ పాపులేషన్ వేరియేషన్ ఇది సెకండ్ క్వశ్చన్ కింద తీసుకుంటే, డిసీజ్ అసోసియేషన్ ఫోర్త్ క్వశ్చన్ కింద చూసుకుంటే, ఫారెన్సిక్స్ ది ఫోర్త్ క్వశ్చన్. సో టోటలీ 4 క్వశ్చన్స్ కింద 4 సబ్ పార్ట్స్ కింద డివైడ్ చేసి రాసినట్లయితే మాక్సిమం మార్క్స్ అనేవి వస్తాయి. డన్. Direct question has to be chosen. Clear? Has to be chosen. The agenda of biological anthropology became more scientific from the middle of the 20th century. This is fun. Biological anthropology అనేది 20th century తర్వాత చాలా సైంటిఫిక్ గా తయారైంది. పైన ఇచ్చాడు ఫారెన్సిక్స్, అప్లికేషన్స్ ఆఫ్ బయాలజికల్ ఆంథ్రోపాలజీ కదా, అవునా? రైట్, ఎస్, వాటి గురించే రాస్తాం. ఫారెన్సిక్స్ గురించి అడుగుతున్నాడు క్వశ్చన్ అనేది. జస్టిఫై. డన్. క్లియర్? And 6C, describe briefly the theoretical perspectives in linguistic anthropology to explain the relationship of culture, language and thought. This is fine. ఇది మీరు చూసుకున్నట్లయితే ఇది కూడా మనం క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాము. ఏ విధంగా అంటే మీకు గుర్తుంటుంది, ఇది ది షాపేర్ ఊర్ఫ్ హైపోథిసిస్ చెప్పానా? షాపేర్ ఊర్ఫ్ హైపోథిసిస్ క్లాస్ లో డిస్కస్ చేయడం జరిగింది. మీ నోట్స్ లో కూడా ఉంటుంది, కావాలంటే మీరు చూసుకోవచ్చు. 1.3 చాప్టర్ లో షాపేర్ ఊర్ఫ్ హైపోథిసిస్ గురించి, అక్కడ టాపిక్ అంతా దాని గురించి, దట్ వీఆర్ లింకింగ్ కల్చర్ విత్ ది లాంగ్వేజ్ అండ్ లాంగ్వేజ్ విత్ ది థాట్. ఎగ్జాక్ట్ గా అదే మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది, రైట్? సో సాపేర్ అండ్ సాపేర్ వాళ్ళ స్టూడెంట్ ఊర్ఫ్, వాళ్ళిద్దరు తీసుకొచ్చిన హైపోథిసిస్ సాపేర్ ఊర్ఫ్ హైపోథిసిస్. సో దీంట్లో కల్చర్ ని, లాంగ్వేజ్ ని, థాట్ ని మూడింటిని కూడా ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో ఊర్ఫ్ హ్యావ్ గివెన్ సంథింగ్ దట్ ఈస్ ఆల్సో కాల్డ్ ది మెటా ప్రాగ్మాటిక్స్. ఈ టర్మ్స్ కూడా మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్, అంతే. సో దిస్ ఇస్ ద డైరెక్ట్ క్వశ్చన్ దట్ యూ కెన్ రైట్ 15 మార్కర్, హ్యాపీగా రాయొచ్చు మనం డిస్కస్ చేసుకుంటే. అండ్ నెక్స్ట్ 7A. 7A చూడండి. హౌ ద స్టడీ ఆఫ్ వేరియేషన్ ఇన్ ఫార్మ్స్ ఆఫ్ మ్యారేజ్ లెడ్ టు రీథింకింగ్ ఆన్ ది కాన్సెప్ట్స్ ఆఫ్ సోషల్ రీప్రొడక్షన్, కిన్షిప్ అండ్ ఫ్యామిలీ. దిస్ ఈస్ ఎ సమ్వట్ టఫ్ క్వశ్చన్. ఇట్లాంటివి వదిలేయడం బెస్ట్. నాకు తెలుసు మరి ఎందుకో ఈ వ్యక్తి రాశారు దీన్ని, బట్ ఇట్లాంటివి వదిలేయడం కొద్దిగా బెస్ట్. ఎందుకంటే వేరియేషన్స్ ఇన్ ది ఫార్మ్స్ ఆఫ్ మ్యారేజ్ ఇది కావాలంటే మీరు రాయొచ్చు. ఏంటి, ఈ మధ్య ఫార్మ్స్ ఆఫ్ మ్యారేజ్ లో డిఫరెన్స్ అనేది వస్తున్నాయి. ది మేల్ మ్యారేజెస్, ద ఫీమేల్ మ్యారేజెస్ అనేవి రాయొచ్చు, ద గే మ్యారేజెస్ అనేవి రాయొచ్చు, ద సింగిల్ రిలేషన్స్ రాయొచ్చు, ద మోనోగామి అండ్ ది సోలోగమి ఇట్లాంటివన్నీ కూడా మీరు మెన్షన్ చేసి, వాటి వలన సోషల్ రీప్రొడక్షన్ లో, కిన్షిప్ లో, ఫ్యామిలీలో ఎటువంటి చేంజెస్ వస్తున్నాయి, చాలా ఎలాబరేటివ్ గా రాయాలి. మీరు ప్రాపర్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి రాయకపోతే కాస్త కష్టం మార్క్స్ అనేవి సంపాదించుకోవడం. ఎందుకంటే ఇది కాస్త అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్. ఇది యాక్చువల్లీ సోషియాలజీ స్టూడెంట్స్ వాళ్ళు రాస్తారు మనకన్నా. వాళ్ళకి ఎక్కువ వీటి మీద రెఫరెన్సెస్ అనేవి ఉంటాయి. మనం చదువుతాం, ఎందుకంటే మనం కూడా కల్చర్ గురించి చదువుతాం. ఆప్షన్ లేదు అంటే దీని గురించి రాయొచ్చు. బట్ చూడండి 6A, 6B, 6C కాస్త డైరెక్ట్ క్వశ్చన్స్. అండ్ ఎప్పుడైనా సరే మీకు ఒక బయాలజికల్ రిలేటెడ్ సైంటిఫిక్ క్వశ్చన్ ఉంది, కల్చర్ రిలేటెడ్ క్వశ్చన్ వచ్చింది అంటే నేను ఈ సైంటిఫిక్ అండ్ బయాలజికల్ రిలేటెడ్ క్వశ్చన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వమని చెప్తాను. ఎందుకంటే ఈ బయాలజికల్ అండ్ సైంటిఫిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ లో కాస్త డయాగ్రామ్స్ కానీ ఫ్లో చార్ట్స్ కానీ వేయొచ్చు. ఎగ్జాంపుల్స్ అనేవి ఇస్తే వాడు ఇంప్రెస్ అవుతాడు, మార్క్స్ వేస్తాడు. కల్చర్ క్వశ్చన్స్ అనేవి రాసినప్పుడు వాడికి అంత నచ్చకపోవచ్చు, ఆ ఛాన్స్ ఉంటుంది, రైట్? ఎస్, బట్ అంటే ఇదేం టఫ్ క్వశ్చన్ ఏం కాదు, ఈజీ క్వశ్చనే. బట్ ఆబ్స్ట్రాక్ట్ క్వశ్చన్, ఎక్కడెక్కడో కాన్సెప్ట్స్ అన్ని తీసుకొచ్చి జాగ్రత్తగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ ఒక్కటి మిస్ అయినా సరే మీ ఆన్సర్ అంత ఇంప్రెసివ్ గా కనిపించదు, ఆ ప్రాబ్లం అనేది ఉంటుంది. What are the major theories proposed in support of the origin of food production? This is fun. The origin of food production, how change in the subsistence economy
బ్రాట్ రెవల్యూషన్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. వాడు ఇచ్చాడు, దట్ ఈస్ ద గార్డన్ వెరీ చైల్డ్ ఏమని చెప్పడం జరిగింది? ద నియోలిథిక్ కల్చర్ యాజ్ నియోలిథిక్ రెవల్యూషన్ అని చెప్పడం జరిగిందా? దాని గురించి అడుగుతున్నారు, రైట్? ద ఆరిజిన్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్, నియోలిథిక్ టైంలోనే ఫుడ్ ప్రొడక్షన్ అనేది ఆరిజిన్ అయ్యింది అని మనం డిస్కస్ చేసుకున్నామా లేదా? ద నతూఫియన్ కల్చర్, రైట్? వాటి గురించే మీరు మెన్షన్ చేస్తారు, వాటి గురించే రాస్తారు, అంతే, రైట్? ఎస్. And critically discuss the centrality of African continent in the narrative of human evolution. Out of Africa theory, simultaneous evolution theory, assimilation theories, వాటి గురించే మీరు రాస్తారు. డన్. మ్యాప్ వేస్తారు, క్లియర్ గా వాటన్నిటిని మెన్షన్ చేస్తారు. అండ్ నెక్స్ట్, హౌ ద థియరీస్ ఆఫ్ పోస్ట్ మోడర్నిజం, డైరెక్ట్ క్వశ్చన్ మన దగ్గర ఉంటుంది. పోస్ట్ మోడర్నిజం డైరెక్ట్ క్వశ్చన్ మీకు ఉంటుంది, 20 మార్కర్కి రాసేటట్టు ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. నేను క్లాస్లో కూడా పోస్ట్ మోడర్నిజం అనేది 2 క్లాసెస్ తీసుకొని డిస్కస్ చేస్తాను. అయితే నేను ప్రతిసారి ఏం చెప్తానంటే, పోస్ట్ మోడర్నిజం అనేది అంత ఇంపార్టెంట్ టాపిక్ ఏం కాదు, బట్ ఇది తెలియడం వల్ల రియల్ లైఫ్లో పొలిటికల్ కాన్సెప్ట్స్ అనేవి ఎలా ఉన్నాయి, చేంజింగ్ సోషల్ ఎవల్యూషన్ ప్యాటర్న్స్, వాటి గురించి అర్థమవుతుంది అన్న ఉద్దేశంలో నేను ఎప్పుడు కూడా క్లాస్ చెప్తాను. పోస్ట్ మోడర్నిజం అట్లీస్ట్ 2 అవర్స్ అనేది నేను చెప్తాను. అండ్ దట్ ఈస్ వెరీ ఫైన్. యాక్చువల్లీ సార్ మనకు 20 మార్కర్ క్వశ్చన్ వచ్చింది. ప్రాపర్ గా నా క్లాస్ డిస్కషన్స్ అనేవి విన్నట్లయితే ఈ క్వశ్చన్ ని బ్యూటిఫుల్ గా రాయొచ్చు, రైట్? ద థియరీస్ ఆఫ్ పోస్ట్ మోడర్నిజం ఆర్ రిలవెంట్ ఇన్ ప్రమోటింగ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్. క్లియర్, రైట్? అఫ్ కోర్స్ మీరు క్వశ్చన్ ని రాయొచ్చు నా క్లాస్ డిస్కషన్స్ అనేవి వింటే. అండ్ ద జీనోమ్ వైడ్ డిసీజ్ అసోసియేషన్ స్టడీస్ అడ్వాన్స్డ్ అవర్ అండర్స్టాండింగ్ ఇన్ హెల్త్ అండ్ డిసీజ్. దిస్ ఇస్ ఫైన్. సో ఇక్కడ పేరే ఇచ్చాడు వాడు, ద జీనోమ్ వైడ్ డిసీజ్ అసోసియేషన్ స్టడీస్, అంటే డిసీజ్ స్టడీస్ అనేవి జీనోమ్ బేసిస్ మీద ఉండాలి అని చెప్పి స్టడీస్ అనమాట. క్లియర్? సో జెనెటిక్ చేంజెస్ కానీ జెనెటిక్ డెవలప్మెంట్స్ అనేవి ఏ విధంగా డిసీజ్ అసోసియేషన్ ప్యాటర్న్స్ ని చూపిస్తుంది అనేది ఈ స్టడీస్ అనమాట. అండ్ అవి ఏ విధంగా మన హెల్త్ అండ్ డిసీజెస్ ని చేంజ్ చేస్తున్నాయి, ఎట్లా చేస్తాయి? ఇప్పుడు జెనెటికల్ డిసీజెస్ వచ్చాయి అనుకోండి, వాటిని డయాగ్నైజ్ చేయడానికి వాటికి కావాల్సిన థెరప్టిక్స్ కానీ వాటికి కావాల్సిన మెడిసిన్స్ కానీ డెవలప్మెంట్ అనేది ఈ జీనోమిక్ వైడ్ డిసీజ్ అసోసియేషన్ స్టడీస్ అనేవి హెల్ప్ చేస్తాయి కదా, అవునా? రైట్? సో దేనికైనా సరే ఆ స్టడీస్ అనేవి ఉండాలి. డయాగ్నైజ్ చేయాలన్నా, అండ్ తర్వాత వాటికి థెరప్టిక్స్ ఏమైనా డెవలప్ చేయాలన్నా, మెడిసిన్స్ ఏమైనా డెవలప్ చేయాలనుకున్నా, ఆర్ ఈవెన్ వ్యాక్సిన్స్ డెవలప్ చేయాలనుకున్నా, వాటన్నిటికీ ఈ స్టడీస్ నాలెడ్జే కావాలి కదా. వాటినే వాడు అడుగుతున్నాడు, వాటిని మీరు మెన్షన్ చేయాలి. అఫ్ కోర్స్ దిస్ ఇస్ సమ్ హయ్యర్ స్టాండర్డ్ రిలేటెడ్ క్వశ్చన్, అంటే మీకు చాలా బాగా ప్రాక్టీస్ ఉంటే కానీ ఇట్లాంటి క్వశ్చన్స్ రాయలేరు, రైట్? ఎస్. అండ్ నెక్స్ట్ సి లాస్ట్ క్వశ్చన్, examine the utility of human remains in forensics analysis. Forensics direct question, forensics. So different forensics methods అనేవి మనం డిస్కస్ చేసుకున్నాం క్లాస్ లో. ఈవెన్ డిస్కస్ ది ఫేషియల్ రికన్స్ట్రక్షన్ టెక్నిక్, దీన్ని కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ బ్యూటిఫుల్ క్వశ్చన్, గుడ్ క్వశ్చన్ దట్ యూ కెన్ రైట్. డైరెక్ట్ క్వశ్చన్, డిస్కషన్ ఏం అవసరం లేదు, దిస్ ఈజ్ ద డైరెక్ట్ క్వశ్చన్. రైట్, ద పర్పస్ ఆఫ్ దిస్ క్లాస్ ఈస్ టు మేక్ యూ అవేర్ క్వశ్చన్స్ అనేవి ఎట్లా వస్తాయి, క్వశ్చన్స్ అనేవి మనం ఎట్లా అటెంప్ట్ చేయాలి అని, రైట్? మీకు కేవలం క్లాస్ వినేస్తున్నాను అయిపోతుంది, దట్ ఈస్ నాట్ ది మ్యాటర్. ద మ్యాటర్ ఈజ్ అసలు క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి, వాటికి తగ్గట్టుగా నేను ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది పాయింట్. డన్? హోప్ దిస్ ఈస్ క్లియర్. సో దిస్ ఈస్ ఫర్ పేపర్ 1, అండ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ టుమారో వీ షల్ డీల్ ది పేపర్ 2. క్లియర్? అయితే ఒక్కసారి రేపు క్లాస్ వీ స్టార్ట్ బై 2 PM 2 to 3 క్లాస్ డిస్కస్ చేసుకుందాం, ఓకేనా? డన్? రైట్. సో రేపు నిమజ్జనం ఉంటుంది, సో చాలా సౌండ్స్ అనేవి వస్తాయి ఈవినింగ్ కల్లా. మార్నింగ్ ఐ కెనాట్ టేక్, సో వీ షల్ డిస్కస్ ఇన్ ది ఆఫ్టర్నూన్ క్లాస్ టుమారో ఆఫ్టర్నూన్. డన్? రైట్, హోప్ దిస్ ఈస్ క్లియర్. డన్? Sir. Yes, very good. So on that note, we shall meet in our next class.